తర్వాత చెప్తాం ఎందుకనేది. త్వరలో మేము పప్పు భోజనానికి పోతాం, ఏదో మార్నింగ్ వేసుకోదాం. వెలుగు దినపత్రిక ఇన్ఛార్జ్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్కు రాష్ట్ర బాధ్యతలు. పుదుచ్చేరికి కూడా ఆయనే. ఇవాళ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం. తమిళసై రాజీనామాకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇన్ఛార్జ్ గవర్నర్గా తెలంగాణకు సిపి రాధాకృష్ణన్ను నియమించారు. పుదుచ్చేరికి కూడా ఆయనే ఉంటుండు. జార్ఖండ్ గవర్నర్గా ఇప్పుడు ప్రస్తుతం ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇవాళ రాజ్భవన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. ఈ ప్రమాణ స్వీకారం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మిగతా వాళ్ళంతా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళంతా రావడం జరిగింది. ఇక ఢిల్లీలో నిన్న సిడబ్ల్యూసి భేటీ జరిగింది. సిడబ్ల్యూసి భేటీలో పాంచ్ న్యాయ్ పేరు మీద 25 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకొస్తా ఉంది ఎన్నికల మేనిఫెస్టోగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు, అటు కర్ణాటకలో కూడా సేమ్ ప్రజలకు గ్యారంటీల రూపంలో తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో సేమ్ దేశవ్యాప్తంగా అలాంటి మేనిఫెస్టోనే ప్రజల ముందుకు తీసుకురాబోతా ఉంది. భారత్ న్యాయ జోడో యాత్రలో వీటిపైన అనేక సార్లు చర్చించినటువంటి రాహుల్ గాంధీ నిన్న సిడబ్ల్యూసి దానికి ఆమోద ముద్ర వేసింది. ఇక సిడబ్ల్యూసి మీటింగ్ అయిపోయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ భేటీ జరిగింది. తెలంగాణలో మిగిలినటువంటి 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అంశమై నిన్న భేటీ జరిగింది. అయితే అభ్యర్థుల ప్రకటన మరి ఇవాళ ఉంటుందా, ఇంకా కొన్ని రోజులు ఆపుతారా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ అయితే భువనగిరి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా బూడిద భిక్షమయ్యను దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది. బూడిద భిక్షమయ్య గౌడ్ కు ఇవాళ అనౌన్స్మెంట్, ఆయనకు టికెట్ కేటాయిస్తూ ఇవాళ అనౌన్స్మెంట్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నిన్న ఇదే అంశం పైన చర్చించినటువంటి కేసీఆర్ మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో చర్చించిన తర్వాత బూడిద భిక్షమయ్య గౌడ్కు భువనగిరి పార్లమెంట్ లోక్సభ టికెట్ ఇస్తున్నట్టుగా దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఒకటి ఖమ్మం, రెండోది వరంగల్ రిజర్వ్డ్ స్థానం కావడంతో దాదాపుగా ఆరూరు రమేష్ పేరునే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖమ్మం విషయంలో మాత్రం కొంత మీమాంసలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవి టికెట్ కేటాయింపులకు సంబంధించి. ఇక బీఆర్ఎస్ పార్టీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేది ఇవాళ ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది లోక్సభ ఎన్నికల వేళ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక కవిత పిటిషన్ వాపస్ తీసుకుంది. సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఆమె వాపస్ తీసుకుంది. దర్యాప్తు సంస్థలు తమని వేధిస్తున్నాయంటూ, విచారణ పేరుతో వేధిస్తున్నాయంటూ ఆమె వేసినటువంటి పిటిషన్ విచారణ పేరుతో వేధించడం ఆల్రెడీ అరెస్టే చేసిన తర్వాత ఇంకా దీనికి పెద్దగా వ్యాలిడిటీ ఉండదన్న ఉద్దేశంతో వాళ్ళు పిటిషన్ వాపస్ తీసుకున్నారు. ఇక సుకేష్ చంద్రశేఖర్ ఎవరైతే తిహార్ జైల్లో ఉన్నాడో, ఏది అప్పుడు కవితకు 1000 డబ్బాలు ఇచ్చినా అని చెప్పిండు కదా, ఆయన లేఖ రాసిండు వాళ్ళ అక్క కవితక్కకు, అక్క ప్లీజ్ వెల్కమ్, మనం ఇక్కడ కలుద్దాం తిహార్ జైల్లో అని చెప్పి ఆహ్వానిస్తామని ఇట్లా రకరకాల అంశాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో మరో 2 రోజులు వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్. పిడుగులు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిక. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు పడొచ్చని మంగళవారం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో వర్షాలు కురవచ్చని చెప్పి చెప్తా ఉంది. వాతావరణ శాఖ దాదాపుగా ఒకప్పుడు వాతావరణ శాఖ కంటే ఎక్కువ పబ్లికే ఈ ఏడాది పడతాయా లేదా అని చెప్పేటోళ్ళు. అయితే ఇవి చెడగొట్టు వానలు అంటారు. ఇవి సహజంగా ప్రతి ఏడాది వచ్చేటువంటి వానలే. ఇవి సరిగ్గా పంట చేతికి వచ్చే టైంకు తట్టుకున పడతాయి, రైతుకు నష్టం చేస్తాయి. మామిడి దిగుబడి పావు అంతే. పంటపై వాతావరణ మార్పుల ఎఫెక్టు. చెడగొట్టు వానలు, ఈదురుగాలులతో దెబ్బతింటున్న పంట దిగుబడి తగ్గుతుందని రైతుల్లో ఆందోళన. వాతావరణంలో వస్తున్న మార్పులతో మామిడి తోటలపై ఎఫెక్ట్ పడుతుంది. నెల రోజుల్లో జరిగిన వాతావరణ మార్పులు మామిడి పూత, కాతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మామిడి సీజన్ ప్రారంభంలో పొగమంచు ప్రభావం, చలి తీవ్రతతో పూత, పిందె రాలింది. ఫిబ్రవరి నెల నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, తాజాగా చెడగొట్టు వానలు, ఈదురుగాలులతో తోటలపై తీవ్రంగా ఎఫెక్ట్ పడతా ఉంది. నిజామాబాద్ శివార్లో రాలిన మామిడికాయలంటూ ఈ గాలులు, ఈదురుగాలులు, వడగండ్ల వానతోని ఈసారి పంటలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది. గచ్చిరోలులో ఎన్కౌంటర్. 4 మావోయిస్టులు మృతి. మహారాష్ట్రలోని గచ్చిరోలు జిల్లా రేపనపల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 4 మావోయిస్టులు మృతి చెందారు. రైట్గా ఇవాళ రాష్ట్రానికి ఎన్డీఎస్ఏ కమిటీ
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మరోసారి రాష్ట్రానికి రానున్నది. బుధవారం నుంచి 3 రోజుల పాటు అధికారులతో సమావేశమై మేడిగడ్డ డ్యామేజ్కు సంబంధించిన వివరాలను తెలుసుకోనున్నది. రైట్గా వామ్మో ఖర్చులు డబుల్. ఎంపీ అభ్యర్థుల్లో ఎన్నికల బుగులు. లీడర్లను కాపాడుకోవడానికి ఓటర్లకు ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందో అని టెన్షన్. ప్రధాన పార్టీల అభ్యర్థికి కనీసం 50 కోట్లు, ప్రైమ్ నియోజకవర్గం అయితే 80 కోట్లు కావాల్సిందే. వేసవి ఐపీఎల్ సీజన్ కావడంతో ఖర్చు తడిసి మోపెడు. 4వ ఫేజ్లో ఎలక్షన్ ఉండడంతో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ ఒక్క లోక్సభ ఏంది, సర్పంచ్ ఎలక్షన్ అయినా కథమే. మస్తు సర్పంచ్ ఎలక్షన్ కోట్లనే ఆయన ఇంటికి చుట్టాలు వచ్చేది ఉంటే ఇప్పుడే వస్తుంటే రాదే నామినేషన్ వేసినాక రాదు అని చెప్పి అట్లా పిలిపించుకుంటారు అన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇక బయట సంగతి మనకు తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయంటే పండుగ. రోజు పిచ్చుకోటర్ తాగేటోళ్ళు కూడా తర్వాత అది వీరు తాగుతాం. క్యాండిడేట్లకు ఎన్నికలు 4వ షెడ్యూల్లో ఉండడంతో షాక్ తగిలినట్టయింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 2వ వారంలోనే రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఈసారి 4వ ఫేజ్ మే 19కి మారాయి. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించింది. ఇప్పటికే అన్ని పార్టీలు చాలా చోట్ల క్యాండిడేట్లను ప్రకటించాయి. మరికొన్ని స్థానాల్లో 1-2 రోజుల్లో ఫైనల్ చేయనున్నాయి. అయితే 2 నెలల పాటు ఎన్నికల ప్రచారం, ఖర్చులు, లీడర్లను కాపాడుకోవడం, సంబంధిత పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలను బుజ్జగించుకోవడం వంటివి తమకు తలకు మించిన భారమని అభ్యర్థులు భావిస్తున్నారు. 2 నెలల పాటు ఓటర్లను, క్యాడర్ను కాపాడుకోవడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. పైగా వేసవి ఐపీఎల్ సీజన్ కావడంతో ఖర్చులు తడిసి మోపెడవుతాయని తలలు పట్టుకుంటున్నారు. ప్రధాన పార్టీలో ఒక్కో ఎంపీ అభ్యర్థి కనీసం 50 కోట్లైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రైమ్ నియోజకవర్గం అయితే ఇది 80 కోట్లు దాటే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి. అన్ని ఎంపీ క్యాండిడేట్లే చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో అయితే ఒక్కో అభ్యర్థి 95 లక్షల దాకా ఖర్చు పెట్టేందుకు అవకాశం ఉంది. గతంలో ఇది 70 లక్షలు మాత్రమే ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల రోజువారీ ప్రచార వ్యయం అన్ని రకాలుగా కలిపితే కనీసం 10 లక్షలు దాటుతున్నది రోజువారీగానే. ఈ 10 లక్షలని చాలా చిన్నది, చాలా చిన్నది. ఇది అసలు విషయమే కదా. ఈసారి ఇక ఎంపీ ఎన్నికలు కూడా ఊళ్ళే సర్పంచ్ ఎన్నికలను తలపించే పరిస్థితికి వచ్చింది. అంటే పుణ్యాత్ముడు కేసీఆర్ గారు అట్లా తయారు చేసిపోయిండు. ఏ ఎన్నికైనా పైసా, డబ్బు, మద్యం, అంతే, మభ్యపెట్టుడు, ఇవే కార్యక్రమాలు. ధర్నాలు రాస్తారోకల కాడికి వచ్చింది. పైసలు ఇస్తలేరని పబ్లికే ధర్నాలు చేసి రాస్తారు. ఇది పరాకాష్ఠం చేరాలి. ఇంకా ఏదైనా అరాచకం మించితేనే మంచి పుడుతుంది. అరాచకం మించాలి, ఇంకా మించాలి. మించి ఓటర్లు కూడా ఇట్లా ఎగబడ్డ తర్వాత ఏ లీడర్లు ఏం చేస్తారు? మళ్ళా ఈ పార్టీలో నిలబడ్డోడు ఈ ముగ్గురు ₹1 వంచకపోయినా వీళ్ళు ఓటేయకుంటూ ఊకోరు. మళ్ళా వేస్తారు, తిట్టుకుంటూనో పట్టుకుంటూనో పోయి ఇంట్లో పిన్గల వాడియకపోయా వీడియకపోయా అని తిట్టుకుంటూ పోయి అని లేచి వస్తారు. కానీ వట్టిగానైతే ఊకోరు. రైట్. సిసి భేటీలో దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి. ఇక కాంగ్రెస్ లిస్టుపై సస్పెన్స్. ఖర్గే నేతృత్వంలోని సిఇసి భేటీ. రాష్ట్రంలో 6 నుంచి 7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ. మిగతా స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం. పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికే వదిలేసిన నేతలు. నేడో రేపో జాబితా విడుదల చేసే అవకాశం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతున్నది. స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లలో కొన్నింటిలో నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు నిర్ణయాధికారాన్ని అప్పగించినట్టు తెలిసింది. మంగళవారం ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ ఆఫీస్ లో ఖర్గే నేతృత్వంలో సిఇసి భేటీ జరిగింది. ఇందులో అగ్రనేత సోనియా, కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఇంకా కాంగ్రెస్ లిస్టుపై సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. అయితే సస్పెన్స్ ఏం లేదు, దాదాపుగా అన్ని ఖరారైనాయి. కాకపోతే ఇంకా కాలేదు అనే మాట ఎందుకు చెప్తున్నారంటే ఇంకా చేరికలు ఉన్నాయి కాబట్టి ఆ మాట చెప్తాను. ఇక లిస్టు బయటకు వచ్చిన తర్వాత చేరికలు పెద్దగా ఉండే అవకాశం ఉండదు. ఆశావాహులకు కొంచెం ఉంటుంది. సిఏ అమలుపై స్టే ఇవ్వలేం. సిఏఏ అమలుపై స్టే విధించాలన్న పిటిషనర్ల రిక్వెస్ట్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సిఏఏ చట్టబద్ధతపై సుప్రీంలో మొత్తం 237 పిటిషన్లు దాఖలైనాయి. 5 న్యాయాలు 25 గ్యారంటీలు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఫైనల్. సిడబ్ల్యూసీ భేటీలో విస్తృతంగా చర్చ. యువ, నారీ, కిసాన్, శ్రామిక్, హిస్సేదారీ వర్గాలకు న్యాయం. ఒక్కో వర్గానికి 5 చొప్పున గ్యారంటీలు. మేనిఫెస్టోకు తుది ఆమోదం. రిలీజ్ డేట్ పై నిర్ణయం ఖర్గేకు వదిలేశారు. 5 న్యాయాలు 25 గ్యారంటీలు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిందో సేమ్ దేశవ్యాప్తంగా 5 న్యాయాలు, 5 న్యాయం, 25 గ్యారంటీల పేరుతోటి మళ్ళీ మేనిఫెస్టో రూపంలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున ప్రజల్లోకి రాబోతా ఉంది.
ఫోన్ ట్యాపింగ్ లో ఇద్దరు సిఐలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న స్పెషల్ టీం. వరంగల్ కమిషనరేట్ పరిధిలో వాళ్ళిద్దరు డ్యూటీ. పర్వతగిరి సిరిసిల్లలోని వార్ రూమ్స్ ఆపరేట్. పర్వతగిరిలో సర్వర్ స్వాధీనం. ఓ మాజీ మంత్రిని విచారించేందుకు రంగం సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న స్పెషల్ టీం ఆయన ఇస్తున్న సమాచారం ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలను మంగళవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరిని వరంగల్ నుంచి హైదరాబాద్ తరలించి సీక్రెట్ ప్లేస్ లో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. వీళ్ళిద్దరూ వరంగల్లోని పర్వతగిరి సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వార్ రూమ్స్ ను ఆపరేట్ చేసినట్టు గుర్తించారు. ఓ మాజీ మంత్రికి అనుకూలంగా ఆపరేషన్స్ నిర్వహించేందుకే పర్వతగిరిలో వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా అనుమానిస్తా ఉన్నారు. ఇక ఎవరు ఆ మాజీ మంత్రి అంటే ఎర్రబల్లి దయాకర్ రావు. ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు. ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు. ఎర్రబల్లి ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నా పేరు చెప్పాలని అతడిపై ఒత్తిడి తెస్తున్నారు. బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ముచ్చటే లేదని కామెంట్ అంటూ ఎర్రబల్లి దయాకర్ డైరెక్ట్ చెప్పలేదు కదా ఎవరు. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు ఎర్రబల్లి దయాకర్ రావు? అసలు పంచాయతీ ఏంటంటే ఎర్రబల్లి దయాకర్ రావు అడ్డంగా దొరికిపోయింది. ఇందులో ఎర్రబల్లి దయాకర్ రావుని ఇప్పుడు ఎవడు కాపాడే పరిస్థితిలో లేడు. ఈ వ్యవహారం కంటే ముందు మనం గత కొన్ని సంవత్సరాలు వెనక్కి పోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నోటుకు ఓటు కేసులో ఓటు కేసులో ఎలా ఇరికించబడ్డాడంటే అప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు టీడీపీలోనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు టీడీపీలోనే ఉన్నారు. అయితే ఈ వెలమలంతా కలిసి ఏం చేసిరంటే రేవంత్ రెడ్డిని ఇరికించాలి అన్న ఉద్దేశంతో ఎర్రబల్లి దయాకర్ రావు ఏం చేసిరంటే చంద్రబాబును రేవంత్ రెడ్డిని బట్టియడానికి కేసీఆర్ తో లోపాయకార ఒప్పందం జరిగింది ఈయనకు. అయితే రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్సన్ ఇంటికి పోతున్నటువంటి సంగతి నోటుకు ఓటు వ్యవహారం జరుగుతున్నటువంటి సంగతి ఎర్రబల్లి దయాకర్ రావే కేసీఆర్ కు లీక్ చేసిండు. కేసీఆర్ కు లీక్ చేయడంతో కేసీఆర్ అక్కడ కెమెరాలు పెట్టించి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని జైలుకు పంపారు. వెంటనే ఎర్రబల్లి దయాకర్ రావు డ్రామా ఇటు రేవంత్ రెడ్డి గారిని ఏసీబీ పట్టుకొని ట్రాప్ చేయగానే పట్టుకొని అరెస్ట్ చేయగానే ఎర్రబల్లి దయాకర్ రావు రోడ్డు మీదకి వచ్చి అరే కేసీఆర్ నీ సంగతి చూస్తారా, నీ గూల దమ్ముంటే అనేటువంటి మాట కూడా మాట్లాడినాడా. ఈ మాటలు ఎందుకు మాట్లాడిండు? పట్టించినోడు ఎర్రబల్లి కాదు. ఇవి ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా రోడ్డెక్కిండు. మళ్ళా ముందుగానే ఎవరికి అనుమానం రాకుండా రోడ్డెక్కి అది నా ట్విట్టర్లో ఉంటుంది ఆ వీడియో, ఎప్పుడన్నా వస్తే చూసుకోరి. ఎవరికి డౌట్ రాకుండా ఈయననే రోడ్డెక్కి పట్టించినోడు రోడ్డెక్కి రేవంత్ రెడ్డి గారిని బుక్ చేసిండు, చంద్రబాబును బుక్ చేసిండు. సేమ్ ఆ రోజు నుంచి ఇదే జైల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇగో ఈ ఎర్రబల్లి పని చేయడం కోసం కంకణం కట్టుకొని కూర్చున్నాడు. కంకణం కట్టుకొనే ఎర్రబల్లి దయాకర్ రావు రాజకీయాన్ని ఖతం చేయడం కోసం 26 సంవత్సరాల బిడ్డను తీసుకొచ్చి 26 సంవత్సరాల బిడ్డను తీసుకొచ్చి జాన్సక్క కోడల్ని తీసుకొచ్చి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న ఎర్రబల్లిని ఒడగొట్టించండి 50,000 మెజార్టీతోటి. ఇంతకు మించిన దెబ్బ, ఇంతకు మించిన ప్రతీకారం ఇంకోటి ఉండదు అని మనం అనుకునే లోపే ఎర్రబల్లి దయాకర్ రావుకు తెలిసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లలిత కళల్లో ఎర్రబల్లి దయాకర్ రావుని ఇరికిచ్చింది. ఇరికిచ్చుడేంది ఇరికిండి ఆయన ఎర్రబల్లి దయాకర్ రావు. ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఉందని కాదు, చేసిండు కాబట్టి ఇరికిండు. చట్టం తన పని. ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు ఏమంటుండు? ఈ వెలమ ఆఫీసర్లను పెట్టుకొని ఏదైతే ఫోన్లు ట్యాపింగ్ చేసిరో ఎవరో నాకు తెలియదు అంటుండు. ఎవరో నాకు తెలియదు, ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదని అంటుండు. ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు, నా పేరు చెప్పాలని అతడిపై ఒత్తిడి ఆయన చెప్పినాడు. ఎర్రబల్లి దయాకర్ రావు గారు పర్వతగిరిలో సర్వర్ రూమ్ ఎందుకు పెట్టిరు? నీ సొంత ఊర్లో సర్వర్ రూమ్ ఎందుకు వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ సర్వర్ రూము. నువ్వు ఝాన్సీ రెడ్డి గారి వాళ్ళ కుటుంబ సభ్యులవి మొత్తం అక్కడ ఉన్నటువంటి లీడర్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నావు కాబట్టి దొరికిపోయిన అడ్డంగా. ఎర్రబల్లి దయాకర్ రావు
పక్కా నీ ఆధ్వర్యంలోనే ఇవి జరిగినాయి. నువ్వు ఇన్ని రోజులు తప్పించుకున్నావు కానీ ఇక తప్పించుకునే ఛాన్స్ లేదు నీకు. నిన్ను కేసీఆర్ కూడా కాపాడలేడు, ఎందుకంటే కేసీఆర్ని కాపాడేటోడు లేడు. నిన్ను కేసీఆర్ కూడా కాపాడలేడు. ఇక అయిపోయింది నీ పని. నీవు చేసినటువంటి దుర్మార్గాలు, నువ్వు చేసినటువంటి బేకార్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ బేకార్ రాజకీయాలు ఇప్పుడు వీడికి చేరినాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పక్కా ఎర్రబల్లి దయాకర్ రావు ఉన్నాడా లేడా మీరేమనుకుంటారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబల్లి దయాకర్ రావు పాత్ర ఉన్నదా లేదా? ఉంది అనుకునే వాళ్ళు పైన, లేదు అనుకునే వాళ్ళు కింద మీ ఓటును టెండర్ చేయండి. రైట్గా ఈ మార్నింగ్ న్యూస్ లైక్ చేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక అది ఎర్రబల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి అంశం అయితే, ఇక యాసిడ్తో సాస్ తయారీ, ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ వాడకం, సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తూ కల్తీ దందా. శంషాబాద్లో 772 లీటర్ల కల్తీ సాసు సీజ్ చేసిన పోలీసులు. మనం అలా సమోసాలు పోసుకొని తింటాం, సమోసాల పోసుకుంటాం కదా సాసు, సాసు సమోసాల ఎగ్ పఫ్లు ఈ పఫ్లు అని పోసుకుంటాం కదా సాసు, ఎర్రగా అమ్మగుంట చూడు. అదట యాసిడ్తో తయారు చేస్తురట, కల్తీదట. అది దొరికిపోయి సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తూ కల్తీ దందా చేస్తురట. టమాటా తోటి దాంతో చేస్తారు. దీనిపైన ఏం చేసిందంటే అసలు యాక్చువల్ ఒకసారి టమాటా ధర మొత్తం పడిపోయింది. అంటే ఇప్పుడు గతంలో అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతుంది, టమాటా ధర మొత్తం పడిపోయి రైతులందరూ కూడా టమాటాలు వాడేస్తున్నారు. పడవస్తుండే ఎక్కడికక్కడ పడవస్తుంటే అప్పుడు ఈయన విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఆయన ఏం చేసిందంటే అరే సాసంతా పడవస్తున్నారు, తర్వాత ఇదంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అంటే టమాటాలు పడేస్తారని చెప్పేసి దాంతో సాస్ తయారు చేయించేసి, అంటే చాలా ఇక కొన్ని లోడ్ల టమాటాలు తీసుకెళ్ళి సాస్ తయారు చేయించేసి వాళ్ళకు మద్దతు ధర వస్తట్టు ప్లాన్ చేసినప్పుడు. కానీ మంచిగా చేస్తే అట్లుంటది, కానీ వీళ్ళేమో దొంగలు ఇట్లా. రైట్గా టానిక్ మరో భాగవతం. అడ్డదారిలో దుర్గం చెరువు ఎకో టూరిజం పార్క్ ఏరియాలో పాగా టెండర్ వేయకున్నా ఏ అవకేషన్స్ పేరుతో టూరిజం ప్రాజెక్టు సాకులతో ప్రభుత్వ ఖజానాకు 10.52 కోట్లు చిల్లు. 2.2 ఎకరాలకే లీజు, అదనంగా 3.7 ఎకరాలు ఆక్రమణలు. హెరిటేజ్ రాక్స్ చెట్లను కూల్చివేస్తూ పర్యావరణ విధ్వంసం. సీఎం రేవంత్ రెడ్డికి పలువురి ఫిర్యాదు, సీఎం సీరియస్ అయిపోయింది. ఇగో టానిక్ హ్యాపీరావు కథ చూడ్రి. దుర్గం చెరువు ఎకో టూరిజం పార్క్ ఏరియాలో టానిక్ సంస్థ చేపట్టిన పనులు. టానిక్ అంటే టానిక్ కాదు, అది మందు. తాగే మందు, మళ్ళీ ఈ మందు కాదు. మన కన్ఫ్యూజన్ ఏంటంటే మద్యం ఇది. ఈ టానిక్ రావు ఎవరో మీకు ఎరికే కదా, హ్యాపీ రావు పేరే టానిక్. కేసీఆర్ పక్కపడి ఉంటాడు కదా ఇప్పుడు సన్నగా, గోళీల మనిషి. గోళీలు ఇస్తాందుకు నాకు రాజ్యసభకు అవసరం పడుతుంది అని చెప్పి ఇది పెట్టిండు చూడు. అగో ఆ హ్యాపీ రావే ఈ టానిక్ దుర్గం చెరువును చెరబట్టిండు. దుర్గం చెరువు చీరబట్టిండు. ఇక ఓ రకంగా చెప్పాలంటే దుర్గం చెరువు విధ్వంసానికి తెరలేపిండు. అయితే ఈ అంశం ఇప్పుడు బయటపడ్డది. 10.5 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు సిల్లు పెట్టిండట. అర్జెంట్ గా దీని మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి హ్యాపీ రావును గుంజుకు రావాలి. చాలా డేంజర్ మనిషి. కవిత కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది. బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకే అరెస్టు. సత్యవతి రాథోడ్. కేసీఆర్ కేజ్రీవాల్ ను ఇబ్బంది పెట్టడమే మోదీ లక్ష్యం. పాలసీలు మార్చినంత మాత్రాన అవినీతి జరిగినట్ట. పాలసీ మార్చే కాడి దాకానైతే వచ్చింది. అట్లయితే బొగ్గు విద్యుత్ పాలసీలు మార్చిన ప్రధాని మోడీని అరెస్టు చేయాలనా అని ప్రశ్న. గుడికి వెళ్తే బీజేపీలో చేరుతున్నట్ట. నేను బీఆర్ఎస్ ను వీడట్లేదని చెప్పి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నాడు. నువ్వు ఆడున్నా ఒకటే, ఈడున్నా ఒకటే, నీతోటి పెద్ద వచ్చే లాభం ఏం లేదు, నష్టం ఏం లేదు. కానీ కవితనట కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడట. కడగాలి. ఎవరు దేనితో కడగాలమ్మా? ఏం పడవ, మళ్ళీ అదే సారా పోసి కడగాలి. ఆమెను కడిగిన ముత్యం అవుతుంది. ముత్యమా కల్వకుంట్ల కవిత గారు జిడిగింజా ముత్యం కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందట. ఎన్ని మరకలు, ఎన్ని అవినీతి మరకలు.
అసలు ఒక ఆడి మనిషి చేయనటువంటి ప్రతిదంగా చేసినావు కదా తల్లి. ఇక గుడికి వెళ్తే బీజేపీలో చేరినట్టు గుడికి బీజేపీకి ఏం సంబంధం అబ్బా? బీజేపీ అనేది రాజకీయ పార్టీ, గుడి అనేది మన అందరిది. తల్లిదండ్రులు తమ్ముడి కోసం ఎస్ఐ అవతారం. ఏడాదిగా రైల్వే ఎస్ఐగా చెలామణి అవుతున్న యువతి అరెస్టు. పేదరికాన్ని ఎదుర్కొని ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి. కంటి సమస్యల వల్ల చేజారిన రైల్వే ఎస్ఐ జాబు. అప్పటికే జాబ్ వచ్చినట్టుగా ఊర్లో ప్రచారం. పేరెంట్స్ బాధపడతారని ఊరి వాళ్ళు వెక్కిరిస్తారని ఎస్ఐగా వేషం వేసుకుందట. మొత్తానికి పాపం ఏమైందంటే పెళ్లి చూపులకు వచ్చిరట. పెళ్లి చూపులకు వస్తే కూడా వాళ్ళు పోలీస్ డ్రెస్సులో వచ్చిందట ఆమె. అయితే వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేస్తే దాంట్లో తేలింది అసలు. యాక్చువల్ పాపం తెలియకపోతుండే, లేకపోతే అయ్యో ఎంత ఆగమైపోయా తల్లి. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి. ఫిరాయింపుదారులే నిజమైన పార్టీయా? ఫిరాయింపుదారులదే నిజమైన పార్టీయా? చట్టసభలోని బలాన్నే పరిగణలోకి తీసుకుంటారా? ఓటర్లను అపహాస్యం చేయడం కాదా? ఎన్సీపీ వివాదంలో సుప్రీం వ్యాఖ్యలు. అలారం క్లాక్ గుర్తు కోర్టు పరిధిలో ఉందని అన్ని ప్రకటనలో పేర్కొనండి. అజిత్ పవార్ వర్గానికి ఆదేశం. ఫిరాయింపుదారులనే నిజమైన పార్టీగా గుర్తిస్తున్న ప్రస్తుత విధానం ఓటర్ల తీర్పును అపహాస్యం చేయడం కిందకే వస్తుందని మంగళవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయింపుల నిషేధించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను పక్కన పెట్టి ఎన్నికల కమిషన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలోని అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. సంస్థాగతంగా ఉన్న బలాన్ని చూడకుండా చట్టసభలో ఎంత పెద్ద వ్యాఖ్యలు అన్నా ఇవి. సుప్రీంకోర్టు కీలకం ఎంత పెద్ద వ్యాఖ్యలు చేసింది చూడు సుప్రీంకోర్టు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, సపోజ్ ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళకు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకో, వీళ్ళకు ఒక 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకో. అయితే ఇందులో 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే మొత్తం బీఆర్ఎస్ఎల్పి ఇందులో విలీనం అయిపోయింది అనేది ప్రస్తుతం జరుగుతున్న తీరు. గతంలో కేసీఆర్ సిఎల్పిని ఎట్లయితే విలీనం చేసుకుందో సేమ్ అదే తరీకాలో. అయితే మరి వీళ్ళను గెలిపించి నమ్మించి గెలిపించి ఈ పార్టీ వద్దనుకున్నటువంటి ప్రజలను, వాళ్ళ మనోభావాలను పరిగణలోకి తీసుకోరా? మోసం చేసినట్టే అవుతుంది కదా, ప్రజలను మోసం చేసినట్టే అవుతుంది కదా. ఎన్నికల సంఘం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది కదా అనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేసింది. అయితే వాస్తవానికి పదవి ఒకడు గెలిచిన తర్వాత ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే మన పదవి వెంటనే పోవాలి. అటువంటి చట్టం వచ్చినప్పుడు ఎవడు ఫిరాయించాడు. వాస్తవం అది. ప్రతిపక్షాలు కూడా ఈ పార్టీలు ఉంటాడు అనుకోని వానికి ఓటేస్తే వాడు ఇంకో పార్టీ తప్పు కదా. రైట్ గా గవర్నర్ గా రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగింత. వరుసగా 3వసారి తమిళనాడు చెందిన వ్యక్తి. తమిళనాట బీజేపీ మాజీ అధ్యక్షుడు, 2 సార్లు ఎంపీ. ఎన్డీఏలోకి అన్నాడీఎంకేను రప్పించడంలో కీలక పాత్ర. తమిళసై రాజీనామాకు ఆమోదం, రాష్ట్రపతి ఉత్తర్వులు. ఎన్డీఏలోకి అన్నాడీఎంకేను రప్పించడంలో కీలక పాత్రట. అచ్చా, వరుసగా 3వసారి తమిళనాడు చెందిన వ్యక్తి. జార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగింత. ఫస్ట్ నరసింహన్ తమిళనాడే, తమిళసై తమిళనాడే, ఈయన కూడా తమిళనాడు నుంచే. ఇక మనోళ్ళు కూడా తమిళనాడు గవర్నర్ ఉంటుండే అప్పుడు. మరిచెన్నారెడ్డి గారు, ఆ తర్వాత రోషయ్య గారు, జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరిచెన్నారెడ్డి గారు మాటకు పరిచయం పెడుతున్నారు. పేద మహిళకు ఏడాదికి 1,00,000, యువతకు ఏడాది పాటు 1,00,000 అప్రెంటిస్షిప్. రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు. కనీస వేతనం రోజుకు 400కు పెంపు. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా చెల్లింపు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ. కార్మికులకు ఆరోగ్య హక్కు చట్టం అమలు. పేపర్ లీకేజీలు అరికట్టేందుకు కఠిన చట్టం. ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులకు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్. ఇంటింటికి గ్యారంటీ పేరిట కాంగ్రెస్ మేనిఫెస్టో. 5 న్యాయాల్లో 25 గ్యారంటీలకు చోటు. అదనంగా దేశవ్యాప్తంగా పాత పెన్షన్ పథకం. రాజ్యాంగ సంస్థల రక్షణకు చట్టం తెస్తామని హామీ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకా ప్రతి పేద కుటుంబంలోని ఓ మహిళకు ఏడాదికి 1,00,000 రూపాయలు. విద్యావంతులైన యువతకు ఓ ఏడాది పాటు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల అప్రెంటిస్షిప్. రిజర్వేషన్లపై 50% సీలింగ్ తొలగింపు. ఉపాధి హామీ సహా దేశవ్యాప్తంగా కనీస వేతనం రోజుకు 400 రూపాయలు అందేటట్టు శాశ్వత రుణమాఫీ కమిషన్ ఏర్పాటు. శ్రామికులకు ఆరోగ్య హక్కు చట్టం తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న హామీలో ఇవి కొన్ని మాత్రమే. మోడీ గ్యారంటీలకు ధీటుగా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా లోక్సభ ఎన్నికలకు సంబంధించి
నుంచి తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ సిద్ధం చేసింది. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకుని 5 న్యాయాలకు తుది రూపునిచ్చింది. ఇంటింటికి గ్యారంటీ పేరిట రూపొందించిన 5 న్యాయాల్లో 25 హామీలను గుదిగుచ్చిందట. పి చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ రూపొందించిన 5 హామీలకు అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రతి పేద మహిళకు ₹1,00,000 ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకొస్తా ఉంది. మల్కాజ్గిరి నుంచి సునీత, చివరి సీటు రంజిత్ రెడ్డికి సికింద్రాబాద్ నుంచి దానం. మరో 7 టికెట్లు ఖరారు చేసిన కాంగ్రెస్. నాగర్ కర్నూలులో మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మెదక్ నుంచి నీలం మధు, నిజామాబాద్ జీవన్ రెడ్డి. ఇంకా 6 సీట్లు పెండింగ్ లోనే. రేపు ఖరారుకు ఛాన్స్ అంటూ ఇవి కూడా ఖరారు కాలే. ఇంకా ఖరారు కాలే, పూర్తి స్థాయిలో కాలే. ఇంకా అరెస్టు అక్రమం. ఇంట్లో పీనుగల ఎంత మంచి బిడ్డ ఉంది, ఎంత మంచి మహిళ. అన్యాలంగా ఏదో ఇంట్లో పొద్దుగాల లేచి ఇల్లు అలుక్కొని, శాంతి అలుక్కొని, పద్ధతి పిల్లలకు సగబెట్టుకొని, పద్ధతిగా ఉంటాయి. ఎంత ముగ్గేసుకొని, ఆ ఇంటి ఆకిలు చూస్తేనే గుణవంతురాలు, ధనవంతురాలు, సౌభాగ్యవతి. తెల్లారు లేస్తే ఏది పొద్దున్నే రెడీ అయ్యి పూజ గదిలోంచి బయటికి రాకుండా మధ్యాహ్నం దాకా సోమవారం ఒక పొద్దు, ఆదివారం ఒక పొద్దు, శనివారం ఒక పొద్దు పట్టిన మహిళ లెక్క చెప్తున్నది ఈమె ముచ్చట. అరెస్టు అక్రమం అట ఈమెది. సుప్రీంలో విచారణ పెండింగ్ లో ఉండగానే అరెస్టు చట్టవిరుద్ధం అంటుంది. కోర్టుకి ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించింది. ఆ సంస్థపై చర్యలు చేపట్టాలి. అరెస్టు ఉత్తర్వుల్లో చెప్పినవన్నీ అబద్ధాలే. మద్యం కేసులో ఒక్క ఆధారం వారి వద్ద లేదు. నా విడుదలకు ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో 537 పేజీలతో కవిత రిట్ పిటిషన్. గత ఏడాది వేసిన పిటిషన్ ఉపసంహరణ. తల్లిని, కుమారులను కలుసుకునేందుకు కవితకు ఢిల్లీ స్థానిక కోర్టు అనుమతి. మద్యం కేసు న్యాయమూర్తి నాగ్పాల్ బదిలీ. ఆయన స్థానంలో కావేరీ బవేజా నియామకం. జడ్జినే మార్చిరట. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి తన అరెస్టు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకపక్షంగా నియంతృత్వంతో వ్యవహరించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఆరోపించారు. సుప్రీంకోర్టులో తాను గతంలో అయితే కవిత గారు ఏమనుకుంటారంటే ఆ రాజ్యాంగం బుక్ అది మాకెందుకు ఇంప్లిమెంట్ కల్వకుంట్ర రాజ్యాంగం ఉంటుంది, మాది వేరే ఉంటుంది. బుక్ తీసుకెళ్ళవాడా. శ్రీనివాస్ గౌడ్ పై చట్టపరమైన చర్యలు. అధికారులను ఆదేశించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. టీజీఓ పేరిట లీజుకు తీసుకున్న భవనం దుర్వినియోగం. శ్రీనివాస్ గౌడ్ స్వప్రయోజనాలకు వాడుకున్నట్లు ఆరోపణలు. ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముసుగులో ప్రైవేట్ ఛానల్ నిర్వహణ. లీజు ఒప్పందం రద్దు చేస్తామంటూ హౌసింగ్ బోర్డు నోటీసు. రద్దు కుదరదంటూ హౌసింగ్ బోర్డుకు మాజీ మంత్రి నోటీసులు జారీ చేసిందట. ఇగో తుపాకీ సీన్ అంట పడ్డదిగా. తుపాకీ సీన్ చేతులు లేవు, నువ్వు చేతులున్నావు, నువ్వు అహంకారం ఎట్లుండే అహంకారము నువ్వు గాడు ఉండే నీది. నువ్వు వాస్తవానికి నేను ఈ తెరివే ఎన్నడు రాలే. నువ్వు ఎందుకు గెలికినావు? ఆడ మేము మహబూబ్నగర్ కాడ మీటింగ్ పెట్టుకుంటే నీదేం పోయిందో, నీకేమొచ్చింది? అలాగ అట్లాంటి ఇప్పుడు దమ్ముందా? మహబూబ్ నగర్ నడి చివరస్తం మీద వచ్చి నిలబడుతుంది దమ్ముంటి రా ఇప్పుడు. అందుకే శ్రీనివాస్ గౌడ్ అలా అన్ని రోజులు ఆదివారమే ఉంటదని భ్రమపడతారు చూడు. ఇక మీ భ్రమాది. అలా ఫోటో కూడా వస్తుంది. అలా ఫోటోలు వివరాలు అన్ని కూడా ఉన్నాయి. ఎవడెవడైతే వచ్చిండో ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ నువ్వు ఏ రౌడీ సీటర్ ను పట్టుకొచ్చి ఏ అక్రమ కేసు, ఏ డిఎస్పీ ముంగడ కూర్చోబెట్టి అక్రమ కేసు పెట్టించినో ఆ రౌడీ సీటర్ మళ్ళీ తెర మీదకి వస్తుండు. నీ పని చేస్తాడు వాడే. నీ మీద నువ్వు చేసినటువంటి కుట్రలన్నీ బయట పెడతాడు మీడియా ముఖంగా. ఏ సాఫ్ట్వేర్ వాడారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? 3వ రోజు విచారణలో ప్రణీత్ రావుపై దర్యాప్తు అధికారులు ప్రశ్నలు. రిట్రీవ్ అయిన మొబైల్ డేటా, సహకరించిన 2 ఇన్స్పెక్టర్ల బేడీలు. అనంతగిరిలో హార్డ్ డిస్క్ల శకలాలు. వాటి రిట్రీవ్ కష్టమేనంటున్న నిపుణులు. నిబంధనలకు విరుద్ధంగా కస్టడీకి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మీడియాకు లీకులు ఇస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన ప్రణీత్ రావు. ఈయన శుద్ధ పూస. ఈయనను అక్రమంగా అరెస్ట్ అయినట, ఆమెను అక్రమంగా అరెస్ట్ అయినట. చూసుకో ఎట్లుందో. ఫోన్ ట్యాపింగ్ లో ఇరికించే కుట్ర. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. అవినీతి పర్లే పోతున్నారని చెప్పి ఎర్రబల్ దయాక్. నువ్వు వస్తానా ఎవరు తీసుకోడు ఈడ ఏదో నీకేదో తలుపులు నీ గేట్ లేదు ఇలా లేదు. రేవంత్ రెడ్డి గారు తెరిచిన గేట్లలో నీ గేట్ లేదు. ఇంకా నీ దానికి మొత్తం కిందికి నక్కులు కొట్టి పెట్టిండు వెళ్ళకుంటా అంతే.
అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాల్లో బంగ్లా, పాక్. అత్యంత కాలుష్య రాజధాని ఢిల్లీ. కాలుష్య నగరాల జాబితాలో మొదటి 4 భారత్లోనే. మొదటి 50 నగరాల్లో 42 మనయే ఉన్నాయట. ఇక మన దేశం ఎదిగిపోతుంది ఈ గిడ చెప్పరు. కాలుష్యం లేనటువంటి దేశంగా మలుస్తాను 5 ఏళ్లలో అని చెప్పడు మోడీ. ఎందుకంటే ఇది బయట పడుతుంది ఒకటిగానే పొగ కనిపిస్తుంది కదా, అది చెప్పడు. ఏదైతే కనిపించని వస్తువు ఉంటుందో దాన్ని చేస్తా అని చెప్తాడు. ఇక ప్రపంచంలో ఢిల్లీ ఫస్ట్ ఉందంట కాలుష్యంలో. ఇటు పక్కపడి బంగ్లాదేశ్, అటు పక్కపడి పాకిస్తాన్ రెండు. మళ్ళా పతాంజలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ప్రకటనలు ఇవ్వకూడదన్న ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదు? ఆ ఆర్డర్ల ఉల్లంఘనపై సమాధానం ఏమిటి? బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ కోర్టుకు హాజరు కావాల్సిందే. సుప్రీం ధర్మాసనం ఆదేశం. సిఏఏ అమలుపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు బాబా రామ్దేవ్ పతాంజలి ఆయనదే అనుకుంటారు అందరూ. ఆయనదే అనుకుంటారు. అదో పెద్ద మాఫియా, పతాంజలిదో మాఫియా. దానికి సపోర్ట్లు, కథలు, కార్యక్రమాలు, రాజకీయ కోణాలు, ఇక పెద్ద కథ ఉన్నది దానికి. వడగండ్ల నష్టం రోడ్డెక్కిన రైతన్న. కామారెడ్డి జిల్లా బిక్కునూరులో రాస్తారోకో. ఈ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. వర్షం దాటికి పలు చోట్ల పంట నష్టం. రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తుమ్మలు అంటా ఉన్నారు. ఎకరాకు 10,000 పరిహారం ఇవ్వాలని చెప్పేసి హరీష్ అంటున్నాడు. రాష్ట్రంలో 3 రోజులు తేలికపాటి వర్షాలు ఉన్నాయి. హరీష్ మరి ఇట్లా అంటున్నావు కదా, 10,000 ఇచ్చింది. ₹1 అన్న ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ₹1 ఇచ్చినావా? కానీ ఇప్పుడు ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి కాకపోతే గోల్కొండ దాకా దేకమంటాడు. ఇలా ముడ్డి అయితేనే అయ్యో కదా ఎందుకు అని అంటాడు. మనం ఇయ్యోదు అంటలేము. ఫసల్ బీమా యోజనని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయలే? మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇలా చెప్పు. ఇప్పుడు చేస్తా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. చక్రం తిప్పేది వీరే. వచ్చే ఎన్నికల్లో దృష్టి అంతా 8 మంది పైనే. నిండైన ఆత్మవిశ్వాసంతో ప్రధాని మోడీ, జోడో యాత్రల ఇమేజ్ తో రాహుల్ గాంధీ, బీజేపీని గట్టిగా ఢీ కొడుతూ మమత, ప్రతీకారం పట్టుదలతో శరద్ పవార్, తమిళనాడులో తగ్గేదే లేదంటూ స్టాలిన్, బీహార్ బరిలో సత్తా చాటాలని తేజస్వి, పరిస్థితులకు ఎదురీదుతూ కేజ్రీవాల్, యూపీలో పునర్వైభవానికి అఖిలేష్ ప్రయత్నం. కొందరేమో ప్రజలను కట్టిపడేసేలా అనర్గళంగా మాట్లాడే వక్తలు, మరికొందరేమో తెర వెనుక కీలక వ్యూహకర్తలు, ఇంకొందరేమో పట్టు వదలని విక్రమార్కులు. దేశం ఎదుర్కొనున్న అత్యంత కీలకమైన సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి వీరిపైనే. కొందరికి ఇది చావో రేవో, మరికొందరికి పరువు ప్రతిష్ట, ఇంకొందరికి భవిష్యత్తును నిర్దేశించే పరీక్ష. మిగతా వారి మాట ఎలా ఉన్నా వచ్చే ఎన్నికలు ఓ 8 మంది నేతల చుట్టూనే తిరుగుతాయనడంలో సందేహం లేదు. హ్యాట్రిక్ అంటూ ఉవ్విల్లురుతున్న ప్రధాని మోడీ, జోడో యాత్రల జోష్ మీదున్న రాహుల్, కమలానికి కంట్లో నలుసుగా మారిన కేజ్రీ, బీజేపీకి అడ్డుగోడల్లా మారిన స్టాలిన్, మమత, బీహారీ బాబు, తేజస్వి యాదవ్ ముందున్న సవాళ్లు, అవకాశాలపై ప్రత్యేక కథనాన్ని వేసింది. చక్రం తిప్పేది వేరే అంటూ ఒక వార్తను చూస్తాను. మోడీ చరిష్మా అప్పటంతా కనిపించట్లేదా? ఎందుకంటే 10 ఏళ్ల పాటు చూసినాక ఫస్ట్ చరిష్మా, రెండో చరిష్మా, చెప్పనించు బాడీ అన్ని చూసిరుగా. ఫోన్ వాడుతూ రైలు ఎక్కితే జైలుకే. పట్టాల పరిసరాల్లో సెల్ఫీ దిగినా అంతే. ట్రాక్ పక్కన నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ భద్రతా దృష్ట్యా అధికారులు నిషేధాజ్ఞలు విధించినట. ఫోన్ మాట్లాడుకుంటా రైలు ఎక్కుడు, పట్టాల కాడ సెల్ఫీ తీసుకునుడు, ఇవన్నీ నిషేధం అటుగా. జైలుకే పంపిస్తారట. అవి ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసమే పాపం వాళ్ళు చేసుకుంది. రాష్ట్రంలో 3 రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందట. ఇది ఆంధ్రజ్యోతిగా తెలంగాణ. ఇక్కడ నిన్న ఒక బ్లాస్టింగ్ వ్యవహారం. ఇది క్రషర్ మాఫియా కుట్ర. వారం రోజులుగా క్రషర్ మిషన్లు బంద్. రేవంత్ సర్కార్ను బదనాం చేసే యత్నం. నిర్మాణ రంగాన్ని అస్థిరపరిచేలా ప్లాన్. ఎంపీ ఎలక్షన్ల ముందు బ్లేమ్ చేసేందుకు స్కెచ్. మాఫియా వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి. హ్యాపీరావు అండతో కుట్రకు పన్నాగం. బీఆర్ఎస్ ఏలుబడిలో విచ్చలవిడి దోపిడీ. 1000 కోట్ల పన్ను ఎగవేత. సర్కారు ఖజానాకు భారీ గండి. ఇగో కమలాకర్ రెడ్డి మొత్తం క్రషర్ మిషన్ అసోసియేషన్ కి ఈయన అధ్యక్షుడు. ఈ క్రషర్ మిషన్ ఏవైతే దీనికి అధ్యక్షుడు. ఈ కమలాకర్ రెడ్డి ఇగో హ్యాపీరావు ఈ గ్యాంగ్ తో కలిసి జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ మొన్న పటాన్చెరు ఎమ్మెల్యే తమ్ముడు గూడమైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఉన్నాడు కదా, పటాన్చెరు ఎమ్మెల్యే తమ్ముడిని టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు తీసుకుపోయారు కదా. పటాన్చెరు ఎమ్మెల్యే తమ్ముడు మధును ఎస్ఓటి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఏది క్రషర్ మిషన్ లో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కొల్లగొట్టిందనేది ఆరోపణ మీద తీసుకొని పోయారు. పోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏం చేసిరంటే, ఈ అన్ని క్రషర్ మిషన్ల వ్యవహారాన్ని తేల్చాలని చెప్పి చాలా మంది ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తేయంగానే ఏం చేసిండు ఈ కమలాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, ఏం చేసినంటే టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. ఏం చేసినంటే, అమ్మా ఇది మనందరి భాగోతం బయటపడుతుంది, మన క్రషర్ మిషన్ల దందా మొత్తం బయటికి వస్తుంది, వస్తే 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాయల్టీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దీన్ని ఎగవేయాలంటే ఏం చేయాలంటే
నెక్స్ట్ కమలాకర్ రెడ్డి క్రషర్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఏ ఊరు? ఇది బొమ్మరాజ్పేట దగ్గర ఈ కమలాకర్ రెడ్డికి 2.023 హెక్టార్లు అది కేశాపురం రిజర్వాయర్లో పోతుందన్న ఉద్దేశంతో టీపీ టెంపరరీ రిజర్వ్ పర్మిషన్ ఇచ్చిరు. ఈయనకి ఇచ్చిన 2.023 హెక్టార్లు అయితే ఈయన కొల్లగొట్టింది 25 ఎకరాలు. 25 ఎకరాల క్వారీని కొల్లగొట్టిండు. ఈ నెక్స్ట్ నా మీదనే పడతారన్న ఉద్దేశంతో క్వారీలకు తాళం వేపించి రాష్ట్ర వ్యాప్తంగా క్వారీలు బంద్, మా డిమాండ్ల సాధన అని చెప్పి కొత్తగా తెరలేపారు. తద్వారా వీళ్ళు చేయాలనుకుంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా క్వారీలు బంద్ అయితే నిర్మాణ రంగం పైన ఎఫెక్ట్ పడుతుంది. నిర్మాణ రంగానికి ఈ డస్ట్ తర్వాత ఈ కంకర ఇవన్నీ దొరికాయి కాబట్టి నిర్మాణ రంగం కుంటుపడ్డది. తద్వారా ఇదంతా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిందని చెప్పి బదనాం లేపడానికి ఎలక్షన్ ముంగట ప్రభుత్వం పైన రేవంత్ సర్కార్ పైన ఈ క్రషర్ మాఫియా ఆడుతున్నటువంటి డ్రామా. నిన్న మొన్న ఇగో ఇదే కమలాకర్ రెడ్డి ఇదే గ్యాంగ్ పోయి మంత్రులను కలుస్తా ఉన్నారు. మంత్రులను కలిసి డ్రామా చేస్తా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారిని మొన్న కలిసి మీకు చూపిస్తా చూడండి. వీళ్ళను మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఖజానా సంపదను మొత్తం కొల్లగొట్టిరు. బొమ్మరాజ్పేట సర్వే నెంబర్ 322 ఇగో సర్వే నెంబర్ 322లో వీళ్ళు కొల్లగొట్టినారు. అయితే బొమ్మరాజ్పేట అంటే శామీర్పేట మండలమే. ఇది వరకు అది ఆరోపణలు వచ్చినాయి చూడు, 1000 ఎకరాల చిల్లర. ఇప్పుడు అది మాజీ మంత్రి మల్లారెడ్డి విషయంలో అదే ఊరు ఇదే కమలాకర్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో కూడా పలు అక్రమాలకు పాల్పడితే ముఖ్యమంత్రి గారి సోదరుడు ఆ అక్రమాల పైన ఉక్కుపాదం మోపితే అక్కడ 25 కోట్ల రూపాయలు అక్కడ పెనాల్టీ కట్టి ఇటొచ్చి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, నిర్మాణ రంగం అంతా కొలాప్స్ అయిపోయిందని బీఆర్ఎస్ చేత ప్రచారం చేయించాలని ఈ కమలాకర్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా. ఇగో కమలాకర్ రెడ్డికి సంబంధించి ఇవి ఏది వరహగిరిపల్లి గండీడ్ మండలం మహబూబ్ నగర్ లో ఈయన క్వారీలు ఈయన అక్రమాలన్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయి. తెలంగాణలో మచ్చనగేరి కమలాకర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి ఈయన చిరునామా వరహగిరిపల్లి గండీడ్ మండలం. మొన్నటిదాకా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు బినామీలుగా ఏది వాళ్ళకు దోచిపెట్టేటువంటి దొంగలుగా ఉన్నటువంటి ఈ ముఠ తాజాగా ఇప్పుడు రేవంత్ సర్కార్ పైన మొన్ననేమో ముఖ్యమంత్రి గారు ఉత్తగానే చెప్పలేమన్నా ఆడాడ గంజాయి మొక్కలను నాటిపోయిందని. ఈఆర్సీ ఎవరైతే ఉన్నారో ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి తన్నీరు శ్రీరంగరావు ఏదైతే మీరు ఫస్ట్ పైసలు కట్టినాకనే ఉచిత కరెంట్ ఇయ్యరని చెప్పి ఎట్లయితే ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనుకుంటో సేమ్ ఈ మాఫియా కూడా నిర్మాణ రంగాన్ని దెబ్బతీసేందుకు రేవంత్ సర్కార్ ప్రభుత్వం ప్రతిష్టను భంగపరచడం కోసం ఈ ముఠ ఈ కమలాకర్ రెడ్డి అనేటువంటి ముఠ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తా ఉంది. అయితే మళ్ళా మంత్రులందరిని వచ్చి కలుస్తా ఉన్నారు. తెలంగాణ మంత్రులారా ఇది పెద్ద గ్యాంగ్, ఇది ఈ ముఠ. ఇక్కడే పక్కనే ఇంకొక క్వారీలు ఉంటాయి, బూడిద నందారెడ్డి అని. ఆ క్వారీలకు సంబంధించి మల్రెడ్డి రంగానికి ఒకసారి ఫోన్ చేస్తే ఈ మొత్తం తెలుస్తుంది. ఇంత కుట్రనా అంటే నిర్మాణ రంగానికి ఏమి దొరకొద్దు, తద్వారా ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాడాలే. ఇగో ఇది వీళ్ళ కథ. యావత్ తెలంగాణ ప్రజానికం కర్రు కాల్చి వాత పెట్టిన బీఆర్ఎస్ నేతలకు హలో అన్న, నమస్కారం అన్న. క్రషర్ మాఫియా కుట్ర మనం నిన్న మొన్న మాట్లాడుకున్నటువంటి అంశం, ఏ రకంగా కుట్రలు చేస్తా ఉన్నారు ఏందనేది. ఇవాళ శనార్థి తెలంగాణలో ప్రధాన వార్త క్రషర్ మాఫియా కుట్ర గురించి
మీరేం చెప్పదలుచుకున్నారన్న? బ్రదర్, ఇప్పుడు అందరినీ ఒకే లెక్కలు కట్టడానికి లేదు. అదే కొంతమంది అన్న, కొంతమంది ఇందులో దౌర్జన్యాలు చేసి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని వందల కోట్ల రూపాయల మైనింగ్ ను ఎగగొట్టి గ్రామాలు ఆ గ్రామాలలో వాళ్ళు బతకలేని పరిస్థితి. ఉదాహరణకు నా కాన్స్టిట్యూన్సీ లో బండరావిరాల అనే ఒక క్రషర్ ఏరియా ఉంది. ఇందులో ఒక 4-5 తప్ప మిగతా చిన్న చిన్న క్రషర్లు. మిగతా వీళ్ళు ఒక 4-5 మొత్తం పూర్తిగా ఒక మాఫియా లాగా తయారైపోయి అసలు ఒక్కరిని కూడా అక్కడ పేదోన్ని కూడా బతకనీయకుండా వీళ్ళు వాళ్ళ ఆగడాలు ఇష్టం ఉన్న ధరలకు బయట మార్కెట్ లో అమ్మకపోతే వాడిని చిన్నోన్ని బెదిరియడం. వీళ్ళు పెద్దోడు ఏది చెప్తే అదే ధరకు వినియోగదారునికి వెయ్యాలి. మొత్తం మైనింగ్ ఎక్కొట్టేయాలి. అక్కడ ఉండే రోడ్లు మొత్తం ఓవర్లోడ్లు కొట్టి ఆ ఓవర్లోడ్లతో ఆ గ్రామాలలో ఉండే రోడ్లు అదే విధంగా గతంలో పోలీసులను అడ్డం పెట్టుకుని బ్లాస్టింగ్ చేసేటువంటి పర్మిషన్ కూడా ఆ బ్లాస్టింగ్ చేయాల్సింది 2-3 ఇంచులు ఉంటది. బోర్వెల్స్ తెచ్చి బోర్వెల్స్ ద్వారా రిగ్గులు పెద్ద రిగ్గులు తెచ్చి ఆ ఊర్లు కదిలిపోతాయి బ్లాస్టింగ్ చేసినప్పుడు. ఎవరు ఈ పెద్ద క్రషర్లు చేస్తున్నారు. ఇక్కడ రంగన్న 2 సార్లు మీ ఓటమికి కారణం ఈ క్రషర్ మాఫియానే. అవును, వాళ్ళంతా డబ్బుల మాఫియా. డబ్బులంతా ప్రభుత్వానికి డబ్బులు ఎక్కొట్టినారు. అదే విధంగా ప్రభుత్వానికి డబ్బులు ఎక్కొట్టి ఆ డబ్బంతా అధికార పార్టీకి ఇచ్చి వాళ్ళ ఆగడాలు నడిపించినారు. ఇప్పుడు మా సీఎం గారు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రషర్స్ మీద గాని దొంగ ఇసుక మీద గాని ఎక్కడైతే మైనింగ్ మాఫియా ఉందో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. చాలా క్లియర్ గా మీరు చట్టపరంగా నడుపుకోండి, చట్టానికి వ్యతిరేకంగా నడపొద్దు, ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని కూడా మీరు అందరిలాగా వాళ్ళు ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు కానీ ప్రభుత్వానికి ఇస్తలేరు. ప్రజల దగ్గర వసూలు చేయకుండా ప్రభుత్వానికి ఇయ్యకుండా అది కాదు. ఇప్పుడు ఇక్కడ ప్రజల దగ్గర విపరీతమైన ధరలు పెట్టుకున్నారు. అది కూడా చిన్నోడు ఎవడన్నా పోయి వాళ్ళకు కనీసము వాళ్ళకు పడ్డ రేటుకి ఇస్తే కూడా వెయ్యనియరు వీళ్ళు. పోయి వాళ్ళు తంతరు పట్టుకొని అంటే ఇక్కడ ఉండే బౌన్సర్లను పెట్టుకొని బండారాలు నడిపిన రోజులు ఉన్నాయి. గతంలో అభయ్ కుమార్ అనేటువంటి ఒక కలెక్టర్ అమయ్ కుమార్ ఆయన అయితే కోట్లు తీసుకుని ఒక మల్రెడ్డి రంగారెడ్డి వస్తే ఇక్కడ క్రషర్లను చట్టపరంగా నడుపమంటాడని 1 సంవత్సరం లీజ్ ఉండగానే ఆ లీజ్ ఇవ్వాలని ఆయన ఒక మీటింగ్ పెట్టుకున్నాడు పోలీసులను పెట్టి అధికార పార్టీ అండతోని. అంటే వీళ్ళు ఈ అనవసరంగా పేద ప్రజలను గ్రామాలను అక్కడ ఉండేటువంటి పరిస్థితినే రైతులకు ఎక్కడ చూసినా డస్ట్ అంతా ఎక్కడ పడుతుంది పొలాల మీద, వరిచేళ్ల మీద, కూరగాయల మీద వాళ్ళు బతకలేని పరిస్థితి. దానికి ఇందులో ప్రధానంగా దానికి వీళ్ళు కూడా ఒత్తిడి పలికిండ్రు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే వాళ్ళే ముందు పొల్యూషన్ అయిపోయినారు. వాళ్ళు పొల్యూషన్ అయిపోయి వీళ్ళ మీద డబ్బు తిని ఏదైతే చట్ట ప్రకారంగా జరగాల్సింది జరగనీయలేదు. ఇంకోటన్నా ఇంకోటి బ్రదర్, వ్యాపారాలు నడవాలి, ఇండస్ట్రీస్ నడవాలి, అన్ని నడవాలి. ఇప్పుడు ఏం చేసిరంటే ఇప్పుడు క్రషర్ మిషన్ లో ఈ కమలాకర్ రెడ్డి, నందారెడ్డి వీళ్ళంతా కలిసి ఏం చేసిరంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రషర్లన్నీ బంద్ పెట్టాలి, బంద్ పెట్టి ప్రొడక్షన్ ఆపితే నిర్మాణ రంగం కుంటుపడుతుంది, ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుందని ఇప్పుడు ఇలా ప్లాను చేస్తారు. ఆ పని కూడా చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మిగతా వాళ్ళని నడవనియరిగా ఈ మాఫియా ఏం చేస్తారంటే ఒక 4 మొత్తానికి ఒక 10 మంది ఉంటారు బ్రదర్. ఇల్లు 10 మంది దగ్గరనే ఇప్పుడు ఒక 2-3 వేల కోట్లు ఎక్కువచ్చినారు. 1000 కోట్ల పన్నులు ఒక పథకాన్ని ఈజీగా నడపొచ్చు అన్న ప్రభుత్వం. అందుకే నేను ఏమంటున్నానంటే
ఇండస్ట్రీస్ నడవద్దు అని అంటలేం మేము. మీరు చట్ట ప్రకారంగా నడుపుకోండి. పొల్యూషన్ బోర్డు అధికారుల మీద కూడా చర్య తీసుకోమని చెప్తున్నా. రైట్ అన్నా. ఉండి గ్రామాలను ఆగం చేస్తుందో 30 ఏళ్లకే ముసలోళ్ళు అయ్యే పరిస్థితి ఉన్నారు. అవునన్నా ఉన్న దగ్గర 30 వాళ్ళు తాగే నీళ్ళ డస్టే, పండించే పంటల డస్టే. కాదన్నా, వీళ్ళకి ఇచ్చే డెప్త్, వీళ్ళకి ఇచ్చే ప్రమాణాలు పాటించకుండా బోరు రిగ్గులు ఇక్కడ అంకిరెడ్డిపల్లి దగ్గర నేను మొన్న పోయినా రిగ్గుతోని 100 ఫీట్లు వేసి దాంట్లో పూసలు పెట్టి కొడితే ఊరే మీదికి లేచి కింద కూర్చుంటుంది. ఊర్లు పగిలిపోయినాయి. మా దగ్గర పోయి మీరు చూడండి, బండరావిరాల్లో పంపిస్తా, ఇవాళ పంపిస్తాను. చిన్నరావిరాల, అక్కడ ఉండేటువంటి తారామతిపేట, అవును, సద్దిపల్లి, ఈ గ్రామాలన్నీ వాళ్ళు బతకలేని పరిస్థితి. ఆ ఊర్లలో కూడా ఏం చేస్తారు వీళ్ళు, ఒక 4-5 మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఎన్నో డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఎవరైనా గడబడి చేస్తే వీళ్ళని తీసుకొచ్చి అన్న ఈ అక్రమాలకు పాల్పడే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి. వీళ్ళు పాల్పడ్డటువంటి అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన 10 టైమ్స్ పెనాల్టీ ఏదైతే ఉందో ముక్కు విండి కట్టించండి. అందుకే ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారే స్వయాన చూస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చిండు. మీరు ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు, నీతి నిజాయితీగా మీరు ఇండస్ట్రీస్ నడపండి. అక్కడ ఈ క్రషర్ ఇండస్ట్రీ అనేది కావాలని మీరు అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది మాఫియా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళని నడవనిస్తలేరు అనే మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్ళకి తక్కువ ఇవ్వమంటున్నాం, మీరు చట్టపరంగా నడుపుకోమంటున్నాం. రైట్ రంగన్న, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. రైట్, ఇది మాఫియా. ముఖ్యమంత్రి గారు ఇదే మాఫియా మళ్ళీ మీ దగ్గరికి రూపం మార్చుకొని వస్తా అని ప్రయత్నం చేస్తా ఉన్నది. దయచేసి ఈ మాఫియాని ఎంకరేజ్ చేయకండి. మీ దగ్గర ఇక యావత్ తెలంగాణ ప్రజారికం కర్రు కాల్చి వాత పెట్టిన బీఆర్ఎస్ నేతలకు ఇంకా సిగ్గు వస్తలే. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వంపై ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారు. స్టేట్ లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి బదనాం చేసే కుట్రలకు తెరలేపుతున్నారు. తాజాగా ఇదే తరహాలో క్రషర్ మాఫియా కాంగ్రెస్ సర్కారును బదనాం చేసేందుకు కుట్ర పన్నారు. బీఆర్ఎస్ నేతల కన్సర్నల్లో వారం రోజులుగా క్రషర్ మిల్లులను బంద్ పెట్టారు. ఫలితంగా రేవంత్ రెడ్డి సర్కారును పార్లమెంట్ ఎన్నికల ముందు బదనాం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు పక్కా స్కెచ్ వేశారు. క్రషర్ మిల్లులను నిరవధికంగా బంద్ పెట్టడం వల్ల నిర్మాణ రంగంపై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో రేవంత్ సర్కార్ హయాంలో నిర్మాణ రంగం అస్థిరపడిపోయిందంటూ ఫేక్ ప్రచారానికి తెరలేపే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అయితే ఈ క్రషర్ మాఫియా వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి ఉండి క్రషర్ మిషన్లతో ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు అపసోపాలు పడుతున్నారు. అయితే ఈ కుట్ర వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డికి హ్యాపీరావు అండదండలు పుష్కలంగా ఉండడం గమనార్హం. నిజానికి క్రషర్ మిల్లర్లు గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్కార్ ఖజానాకే చేరాల్సిన 1000 కోట్ల పన్నులు ఎగవేశారు. బీఆర్ఎస్ ఏలుబడిలో 10 ఏళ్ల పాటు విచ్చలవిడి దోపిడీకి తెగబడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కార్ హయాంలో క్రషర్ మిల్లర్ల మాఫియా పప్పులు ఉడకకపోవడంతో లేనిపోని రాద్ధాంతం క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు హ్యాపీరావు కన్సర్నల్లో బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి భారీ స్కెచ్ వేశారు. ఇదిలా ఉంటే క్రషర్ మాఫియా సాగిస్తున్న ఆగడాలపై శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనాలను ప్రచురించబోతా ఉంది. ఈయన ఎన్ని కొట్టిండు, ఈయన ఎంత కట్టాలి, వీళ్ళు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సింది. ఇప్పుడు బుకేలు ఇచ్చి సార్ మా సమస్యల పరిష్కారం అంది, ఒక్కను కూడా వదిలిపెట్టొద్దు సర్కార్. ఇన్ఛార్జ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు. పుదుచ్చేరి ఇన్ఛార్జ్ గా ఆయనే. తెలంగాణకు వరుసగా 3 తమిళ గవర్నర్లే. ఇక 2 లక్షల రుణమాఫీ ఎట్లయితుంది ఈటల రాజేందర్ అంటా ఉన్నాడు. నీకు టికెట్ వచ్చినట్టు. ఉద్యోగుల సెలవులపై నిషేధం. ఎన్నికల కమిషన్ నిర్ణయం. ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు అవసరమైతే సెలవుల్లోనూ వర్క్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు. నా పేరు చెప్పాలని ఆయన పైన ఒత్తిడి తెస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ తెలియదు, వార్ రూమ్ తెలియదు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంటారు. నాకేం తెలియదు. సంసారే నువ్వు ఇట్లా ఏలు పెడితే కొరకడు, ఎన్న పెడితే నాకడు. ఫోన్ ట్యాపింగ్ తెలియదట, వార్ రూమ్ తెలియదట, మాజీ మంత్రి ఏం తెలియదు. జరద డబ్బా, తమలపాకు, కాలి సీసాలు, పాను. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఆ ప్రచారంపై ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ప్రణీత్ రావు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. ఆయన అమ్మమ్మ ఊరు పర్వతగిరి అని తన పేరు చెప్పాలని ప్రణీత్ రావు మీద ఒత్తిడి తెసాగో. వాళ్ళ అమ్మమ్మ ఊరు తెలుసు నీకు, కానీ ఆయన తెలియదా? ఏమి డ్రామా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.
పాంచ్ న్యాయ్ 5 గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ. మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ గ్రీన్ సిగ్నల్, ఖర్గే ఆమోదం తర్వాత అధికారికంగా విడుదల. ఒక్కో గ్యారంటీలో 5 హామీలు ఇచ్చిన కాంగ్రెస్. మెజార్టీ ఎంపీ సీట్లే టార్గెట్ గా హస్తం హామీలు. అన్ని వర్గాలకు మేలు చేసేలా మేనిఫెస్టో. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ. ఇవాళ రేపు పేర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తున్నది. ఒకవైపు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూనే మరోవైపు ఎన్నికల్లో ఇచ్చే హామీలపై కసరత్తులు చేస్తున్నది. ఈ మేరకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన చేసింది. పాంచ్ న్యాయ్ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోకు మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన సిడబ్ల్యూసి పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోపై చర్చించిన అనంతరం ఆమోదం తెలిపింది. అయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించిన తర్వాత అధికారికంగా మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. మేనిఫెస్టోలో హిస్సేదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్, నారీ న్యాయ్ పేరిట 5 ప్రధాన హామీలున్నాయి. ఒక్కో గ్యారంటీలో మరో 5 హామీలు ఇస్తున్నారు. అంటే మొత్తం 25 హామీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్నది. అభ్యర్థుల ఎంపికపై చర్చ. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమున్న అభ్యర్థులనే బరిలో దింపాలని చూస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ పలు అంతర్గత సర్వేలు చేయిస్తూ అభ్యర్థుల బలాబలాలను అంచనా వేస్తుంది. ఆ పార్టీ సర్వే రిపోర్టు ఆధారంగానే అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగానే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు నిన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. గట్టిగా బాబా రామ్దేవ్ కు సుప్రీం సమాన్లు. పతాంజలి ఉత్పత్తుల ప్రకటనల హామీని ఉల్లంఘించారన్న కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదన్న ప్రశ్న తదుపరి విచారణకు హాజరు కావాలంటూ బాబా రామ్దేవ్ కు ఆదేశాలు జారీ చేసిందట. ఇవన్నీ ఉత్తయ్యాయి. పతాంజలి, ఈ గోపేడతో చేసేటువంటి అగరబత్తి ఇవన్నీ ఉత్తయ్యారని ఆయన. పాతాంజలి లేదు, ఏ అంజలి లేదు. కేవలం ప్రోడక్ట్స్ మీద కాషాయం కప్పి అమ్మిరు అంతే. అంటే విషయం ఏంటంటే పబ్లిక్ కూడా ఎట్లా అయ్యారంటే జస్ట్ ఇట్లా ఇది న్యాచురల్, ఇది తర్వాత ఇట్లా న్యాచురల్ ప్రోడక్ట్ అని మనం ఏమనుకుంటామంటే రామ్దేవ్ బాబు అని ఆడ కూర్చొని ఇది అగరబత్తి కాలుస్తా ఉంటాడు అని అనుకుంటాము. అది ఉండదు, ఉత్తదే. కేటీఆర్ మెడకు ట్యాపింగ్ ఉచ్చు. వరంగల్ సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజున హార్డ్ డిస్కులు ధ్వంసం. వికారాబాద్ అడవిలో పడేసిన ప్రణీత్ రావు హార్డ్ డిస్కులు సేకరించే పనిలో పోలీసులు. ఆయన వెనుక కేటీఆర్, ఎర్రబెల్లి. ప్రణీత్ రావుకు 100 నెంబర్లు ఇచ్చిన నమస్తే తెలంగాణ యజమాని. నమస్తే యజమాని. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరం. కీలక విషయాలు వెలుగులోకి. 2 సిఐలు అరెస్టు. నల్గొండకు చెందిన ఇంకో సిఐ పాత్రపై అనుమానాలు వ్యక్తమైతా ఉన్నాయి. ఇగో చూసుకో. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజునే హార్డ్ డిస్కులు అన్ని తీసుకొని పోయి వెలమ గ్యాంగ్ తీసుకుపోయి వికారాబాద్ అడవిలో వేసి గుద్ది అడవిలో వారేసి వచ్చారట. హార్డ్ డిస్కులు ధ్వంసం. వికారాబాద్ అడవిలో పారేసిన ప్రణీత్ రావు హార్డ్ డిస్కులు సేకరించే పనులు పోలీసులు. ఆయన వెనుక కేటీఆర్, ఎర్రవల్లి దయాకర్ రావు ఉన్నారట. ప్రణీత్ రావుకు 100 నెంబర్లు ఇచ్చినట నమస్తే తెలంగాణ యజమాని దివికొండ దామోదర్ రావు ట్యాపింగ్ చేయమని. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరం. కీలక విషయాలు వెలుగులోకి. 2 సిఐలు అరెస్టు. నల్గొండకు చెందిన ఇంకో సిఐ పాత్రపై అనుమానాలు ఉన్నాయట. మొత్తం వెలమ గ్యాంగ్ ఇదంతా. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత పంజగుట్ట పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసు నమోదు చేసిన అప్పటికీ ఇంటెలిజెన్స్ విభాగంలో అనుభవం ఉండి ప్రస్తుతం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఓ ఏసీపీ స్థాయి అధికారితో పాటు మరో 2తో కూడిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ప్రస్తుతం బంజారాయిల్స్ టాండాలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారంగా. కవితక్కయ్య వెల్కమ్. నీ వాదన అబద్ధమని తేలింది. తిహార్ జైలు మీకోసం ఎదురు చూస్తోంది. మీ పార్టీ 1000 కోట్లు విదేశాల్లో దాచింది. త్వరలో మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తా. సినిమా ఇంకా మిగిలే ఉంది. తాజాగా సుఖేత్ చంద్రశేఖర్ సంచలన లేఖ అంటూ రోజు కూడా రాస్తుంటాడు. ఎక్కడ తమ్ముడు ఎట్లా చూస్తుంది. ఎక్కడ తమ్ముడు రా నాయన. నాకు ఏడ దొరికిరా నాయన. ఆడ అన్నతోనో బాధ అంటే తమ్ముతో, అన్నతోటి జైలు కాడ తమ్ముతోటి బాధ. వాట్సాప్ వెల్కమ్ అంటుండు. వాళ్ళు లెటరే విడుదల చేసిండు. అక్క మన నెయ్యి డబ్బాలు ఉన్నాయి కదా, నెయ్యి డబ్బాల గురించి వెల్కమ్ అక్కయ్య, నేను తిహార్ జైలునే ఉన్నా, మనం ఇక్కడ కలుసుకుందామని చెప్తా ఉన్నాడు. అగో నీ వాదన అబద్ధమని తేలింది. తిహార్ జైలు మీకోసం ఎదురు చూస్తుందని పిలుస్తున్నాడు. చూసుకోయిగా ఉండాలి. ఏడ దొరుకుతారు ఇటువంటి తమ్ముళ్ళు? మంచి తమ్ముడే దొరికిండు. ఎంత పెద్ద తమ్ముడు. వాట్సాప్ చాట్ చేసేదంట అక్క. ఓకే తమ్ముడు ఎట్లున్నవురా, ఎట్లున్నవరా, చింటూ పంటూ ఎట్లా చూస్తుంది తమ్ముడు నాకు అన్నట్టుగా. వీడు వాట్సాప్ చేసినా కానీ డైరెక్ట్ ఎప్పుడు కలవకపోతే ఇప్పుడేమో రమ్మంటుండు, వాడు జైలుకి రమ్మంటుండు ఆ తమ్ముడు అని. సినిమా ఇంకా మిగిలే ఉందని చెప్తుండు. త్వరలో మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తా అంటుండు. అలానే ఇంటర్నల్ ములాఖాత్ పెట్టి తీసుకో. సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా. యూపీఎస్సీ అలర్ట్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం. మే 26న జరగాల్సి ఉండగా జూన్ 16కు ఆ ఎగ్జామ్ ని వాయిదా వేశారు. ఇక నేటి మాట ఒకసారి చూస్తే
ఢిల్లీ లిక్కర్ కేసులో బిడ్డ అరెస్టుపై తండ్రి మౌనం వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఒకవేళ లిక్కర్ స్కామ్ లో కూతురు హస్తం ఉందనే నిశ్శబ్దం వహిస్తున్నాడా, లేక సమాజంలో సానుభూతి పొందేందుక? కారు కమలం ఒక్కటి కాదని నిరూపించేందుకే కవిత అరెస్టును తెరపైకి తెచ్చారా? రక్త సంబంధికులను హత్య చేసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూశాం, కానీ ఇప్పుడు స్వార్థ రాజకీయాల కోసం సొంత వాళ్ళనే వాడుకుంటుంటే వింతగా అనిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి ఫలానా పార్టీ అధికారంలోకి రాకుంటే సార్ చేసిన అవినీతిని కాంగ్రెస్ వాళ్ళు బయటకు తీస్తారనే భయంతోనే బొడ్డెమ్మను బాయిలో వేసినట్టే అనిపిస్తుంది. సామాన్యుల ఇళ్లల్లా కన్న పిల్లలకి ఏ కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే తల్లిదండ్రులను చూశాం. మరి డబ్బున్న రాజకీయాల ఇళ్లల్లో గిసొంటి సంఘటనలు చూస్తుంటే వీళ్ళకు పేగుబంధం కంటే అధికార బంధమే ముఖ్యం అన్నట్టు అనిపిస్తుందని పెద్దపల్లి రాజన్న ఇంకో తమ్ముడు అక్క నీకు పెద్దపల్లి రాజన్న ఇంకో తమ్ముడు ఇక్కడ నుంచి రాస్తున్నాడు, పెద్దపల్లి కాడున్నాడు అంగలారుతున్న అన్న కూడా పెద్దపల్లి రాజన్న. ఇక కవిత అరెస్ట్ అక్కయ్య వెల్కమ్ అని పిలుస్తా ఉండు. కవిత కేసులో ట్విస్టు, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం, విచారిస్తున్న న్యాయమూర్తి బదిలీ. ఎంకే నాగ్పాల్ స్థానంలో జస్టిస్ కావేరి భవేజా. మరో 26 మంది జడ్జీలు సైతం ట్రాన్స్ఫర్. మరోవైపు రిట్ విత్ పిటిషన్ విత్డ్రా చేసుకున్న కవిత. ప్రణీత్ రావు ఎవరో తెలియదని ఎర్రబల్ దయాకర్ రావు అంటూ ఫోటో చూపెట్టురు. ఎర్రబల్ దయాకర్ రావు ఈయననే అని చూపిరా తెలుస్తుంది. రజాకార్ సినిమాకు పన్ను మినాయింపు ఇవ్వండి. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ. విద్యార్థులకు మూవీని చూపించాలని విజ్ఞప్తి. కవితకు బెయిల్ ఇప్పించగలను అగ్ని వస్తున్నాడు. కవితకు బెయిల్ ఇప్పించగలను. సిబిఐ ఐటీ నుంచి కాపాడుతా. ఆ సంస్థలంటే భయాలున్న వారు నా దగ్గరికి రావచ్చు. బాబు మోహన్ కు మద్దతు ఇస్తే బీఆర్ఎస్ ను 12 సీట్లలో గెలిపిస్తా. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. మంచిగా ఉన్నది. ఈ స్టేట్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఇంత తేడా లేకుండా ఎవరాలు నిజంగా ఆయన కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి. కాన్ఫిడెన్స్ అంటే ఆయనదే. ఎందుకనంటే అప్పుడు మునుగోడు ఎలక్షన్లు జరిగితే పిలువ అంకిరెడ్డిపల్లి పిలువ ఇక క్రషర్ బాధితులు కవితకు బెయిల్ ఇప్పించగలనని చెప్పి కేఏ పాల్ అంటా ఉన్నాడు. కేఏ పాల్తో అవుతుంది. మునుగోడు ఎలక్షన్లు అప్పుడు ఆయన ఏది రిజల్ట్ అనౌన్స్ కాలే, ఇంకా అనౌన్స్ కాకుండా విజయోత్సవ ర్యాలీకి ఇగో విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇవ్వాలని ఇక చూడ్రి క్రషర్ మాఫియా ఎట్లా చూడ్రి మ్యాప్ ఏది ఇగో ఈ క్రషర్ మాఫియా జిల్లాల సరిహద్దులను జరిపేసింది. క్రషర్ మాఫియా ఇగో ఇది జిల్లాల నక్ష. ఇగో ఇదేగా ఇగో ఇదంతా ఇలా ప్రభుత్వ భూమి ఇదంతా ఉంది. 363 ఎకరాలు జిల్లాల సరిహద్దులను జరిపేసి దొంగతనంగా కొట్టేసి మేడ్చల్ జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, తర్వాత యాదాద్రి జిల్లా ఈ బార్డర్ ఇది. అయితే ఆయన ఏమంటాడు, ఆయన వివరణ తీసుకుంటే 1947 ఈ జిల్లాల విభజన ఇక్కడ ఈ బార్డర్ ఇట్లా ఏర్పాటు చేశారంటారు. 47కి జిల్లాలే పుట్టలే. తెలంగాణకు స్వతంత్రమే రాలే. 47 అసలు రంగారెడ్డి జిల్లా ఏర్పడలే ఎప్పుడు. ఇగో ఈ మాఫియా 363 ఎకరాలు ఇక్కడ కల్వకుంట్ల కవిత గారి సౌజన్యంతో కొట్టేసినటువంటి జయరాం రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే అని తిరుగుతలేడు. మల్కాజ్గిరి గాయనే. ఇగో వీళ్ళ ఇండ్లు వీళ్ళ ఊరు విధ్వంసం. ఏం జరిగిందో చెప్పన్నా. మళ్ళా క్రియేట్ చేసిండా రాసుడే. ఇక 22లో 2022లో డాట్స్ ఇక్కడ నుంచి ఇది డాట్స్ వేసింది లైన్ వేసుకున్నాం. అచ్చా ఇంకా కలిపిన అందుకు యాదాద్రికి డిస్ట్రిబ్యూట్ అని చెప్పేసి ఇట్లా లైన్ యాదాద్రి జిల్లాకు రంగారెడ్డి జిల్లాకి మేడ్చల్ జిల్లాకి తీసుకుపోయి యాదాద్రి జిల్లాకి తీసుకుపోయింది. ఇగో అయ్యా ఇగో వీళ్ళే రోజు తిరుగుతా ఉన్నారు నా దగ్గరికి. ఇది చేతి నిన్న తెచ్చినాము. ఇది మనకే ఉన్నాయి. పాతది అట్లుంటే ఇప్పుడు మార్చింది. ఇది సృష్టించిండు. ఇది నల్గొండ రామలింగంపల్లి రామలింగంపల్లి 312 వేసి క్రియేట్ చేసిండు. దీన్ని మొత్తం సర్వే నెంబర్ బుట్టించిండు. ఒకటి 312 సర్వే నెంబర్ క్రియేట్ చేసి పాత రికార్డులు ఉన్నాయి. మొత్తం అంతా గవర్నమెంట్ భూమి. అసలు ఈయనకి ఎట్లా పోయింది, ఏం కథ, ఈ ముఠా ఏంది ప్రజలారా? మొత్తం ఈ క్రషర్ మాఫియా ఏదైతే ఉందో ఇంతమంది జీవితాలతో నాడుకుంటుంది. వీళ్ళు పోతే ప్రభుత్వ భూమిని రక్షించేందుకు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. ఇగో వీళ్ళని లోపల కూడా వేసిరు. అయితే విషయం ఏంటంటే వీళ్ళేమో అంకిరెడ్డిపల్లి నివాసులు. వీళ్ళు కీసర జ్యూరిడిక్షన్ పరిధిలోకి వస్తారు. కానీ
వీళ్ళ ఊర్లో యాక్టివిటీ చేస్తే వీళ్ళని తీసుకుపోయి బొమ్మల రామవరం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి బొమ్మల రామవరం మండలంలో వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఆ గోడ కూలగొట్టాలి బ్రదర్, ఆ గోడ కూల్చాల్సిందే, అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వానికి దక్కాలి. అది ఎంఆర్ఓ యాక్షన్ తీసుకుంటలేడు, జయరాం రెడ్డికి భయపడుతున్నాడు. ఎంఆర్ఓ కాదు, ఎవ్వరు కాదు, ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వం మీకు అండగా ఉంది, ఇది ప్రభుత్వం భూమి, ప్రభుత్వం మీకు అండగా ఉంది. 3 నెలల నుంచి యాక్షన్ తీసుకుంటున్నాడు. ఇగో ప్రభుత్వ భూమి అని కలెక్టరే ఇచ్చిండు. 886, 887, 918. ఇగో ఈ రకంగా మాఫియాలు దిగి మొత్తం సంపదనంతా కొల్లగొట్టుకుంటా, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టుకుంటా మీదికెళ్ళి భూ కబ్జాలు. అక్కడ ఇక్కడ 312లా అయోధ్య రెడ్డితో కేసు వేయించుకొని ఒక ఫైల్ మూవ్ చేయించుకొని ఇది నాదే అని క్రియేట్ చేసుకోవడానికి ఒక అయోధ్య రెడ్డి అనే వ్యక్తితో కేసు తనే వేయించుకొని తనే పిల్లి వేయించుకొని 590 ఎకరాలు ఉంది. హైకోర్టులో వేసిరు, ఇది హైకోర్టులో వేసిరు 590 ఎకరాలు. ఇది 312లోనేమో 364 ఎకరాలు. ఇది అట్ రికార్డ్. కోర్టులో 312 సర్వే నంబర్ అది 312 సర్వే నంబర్ లో 364 ఎకరాలు ఉంటుంది. కోర్టులో పిటిషన్ వేసింది ఏముంది, 591 ఎకరాలు అని చెప్పేసి పిటిషన్ వేసింది. అవును, 918 మాకు 295 ఎకరాలు. సర్వే నెంబర్లు మారిపోయినాయి, సరిహద్దులు మారిపోయినాయి, కోర్టును తప్పుదో పట్టించారు మళ్ళీ మీదకెళ్ళి. ఇది మీరు కలెక్టర్ గారిని కలిసిరా? అసలు కలెక్టర్ మేము ఒకసారి పోతే అపాయింట్మెంట్ నేను తీసుకుపోతా, ఇప్పుడు మీరు ఉండండి, నేనే తీసుకొని పోతా. జాయింట్ కలెక్టర్ పట్టించుకుంటా, మీరు వెయిట్ చేయండి అన్న, ఎవరు ఎందుకు పట్టించుకోరో చూద్దాం. కూర్చోండి, మీరు నేనే తీసుకొని పోతాం. ఇలా నేను అటే పోయేది ఉంది. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది కేఏ పాల్ గారు హామీ ఇస్తా ఉన్నారు. కేఏ పాల్ గారికి మరి కవిత ఆశీస్సులు ఉండాలి, కవిత ఆశీస్సులు దండిగా దొరకాలని చెప్పి ఇద్దరి ఒకరికి ఉండాలి. దిశ ప్రపంచంలోనే ఢిల్లీ టాప్, వాయు కాలుష్య రాజధాని కేటగిరీలో ఫస్ట్ ప్లేస్. టాప్ 50 సిటీలో 42 ఇండియాలోనే 3వ అత్యంత కాలుష్య దేశంగా భారత్. స్విస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ నివేదిక వెల్లడి. వాయు కాలుష్య రాజధాని కేటగిరీలో ప్రపంచంలోనే ఢిల్లీ నంబర్ 1 స్థానంలో నిలిచింది. టాప్ 50 పొల్యూటెడ్ సిటీలో 42 భారత్ కు చెందినవే ఉండడం గమనార్హం. స్విస్ ఐక్యూ ఎయిర్ క్వాలిటీ నివేదికలో ఈ విషయం వెల్లడి. నేడు లోక్సభ తొలి నోటిఫికేషన్ 21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 స్థానాలకు. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన తొలి నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానున్నది. 21 రాష్ట్రాలు అంటే యూటీలు అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు నోటిఫికేషన్ ఈసీ జారీ చేయనున్నది. ఈ నెల 27 వరకు నామినేషన్లకు గడువు ఉండగా ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే మన దగ్గర 4వ విడతలు జరుగుతాయా తెలంగాణలో? లేదు, మనది ఒకటే విడత, 4వ విడతలో ఉంటాయి. గచ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్, 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం గచ్చిరోలి జిల్లా అటవీ ఏరియాలో పోలీసులు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 4 మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. ఘటనా స్థలంలో లభించిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా హిస్టరీ రిపీట్స్, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏఐసిసి, చేరేందుకు 30 మంది ఎమ్మెల్యేలు రెడీ. ఇప్పటికే దాదాపుగా చర్చలు పూర్తి, గేట్లు ఎత్తేందుకు హస్తం సిద్ధం. లోక్సభ ఎన్నికల్లోపే అంతా సెట్ రైట్. గతంలో సిఎల్పిని విలీనం చేసుకున్న కేసీఆర్, గులాబీ బాస్ కు రేవంత్ కౌంటర్ వ్యూహం అంటూ. నువ్వు నేర్పించింది నేర్పిన విద్యే కదా నీరజాక్ష. ఇందులో రవ్వంత తప్పు కూడా రేవంత్ రెడ్డి గారిది లేదు. ఈయన కేసీఆర్ లో ఏమన్నా మంచి ఉంటే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిండు, ఇది స్వీకరించాడు అంతే. ఆయననే నేర్పించిండు కదా అంత. 30 మంది ఎమ్మెల్యేలు మొత్తం టిఆర్ఎస్ పార్టీ అంగీలాగు చింపి కాంగ్రెస్ 39 మందిలో 9 మంది ఉన్నారట. ఆ 9 మంది కూడా ఏదో తెలియదు కానీ ఇప్పుడు 30 మంది అయితే రెడీగా ఉన్నారు. అయ్యా, కాంగ్రెస్ అభ్యర్థుల మరో జాబితా రెడీ. నేడు ప్రకటించే ఛాన్స్ ఆశావాహుల్లో ఉత్కంఠ రేగుతా ఉంది. సో నిజంగా అందరికి కూడా ఉత్కంఠ ఉంటుంది, ఎందుకంటే నేను కూడా భువనగిరి నుంచి అప్లై చేసుకున్నా అధిష్టానానికి. ఇక దేశ మహిళలకు ఏటా ₹1,00,000. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు, 5 న్యాయులతో 25 హామీలు. కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టో రెడీ, త్వరలో అధికారిక ప్రకటన. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉంది కాంగ్రెస్. ఫోన్ ట్యాపింగ్ అంతా రావులే. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రమేయమే ఎక్కువ. రింగుగా మారిన రాజకీయ నాయకులు, అధికారులు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రావు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయమే ఇందులో ఎక్కువగా ఉందని దర్యాప్తు టీం గుర్తించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన అధికారుల్లో పలువురు బీఆర్ఎస్ పార్టీలోని రావు సామాజిక వర్గానికి చెందిన విలమలు, కీలక నేతల బంధువులని, ఆ లీడర్ల సూచన మేరకే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా ఫోన్ల ట్యాపింగ్ కు విదేశాల నుంచి సాఫ్ట్వేర్ విచారణలో వెల్లడించిన ప్రణీత్ రావు, 2 సీఐల అరెస్ట్. 50,000 ఎకరాల్లో పంట నష్టం అకాల వర్షాల కారణంగా. అయితే అధికారుల ప్రాథమిక అంచనా, నేడు ప్రభుత్వానికి నివేదిక, పలు చోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వాన, 3 మృతి చెందినట్ట. రైట్ గా ఇన్ఛార్జ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్ కు తెలంగాణ బాధ్యతలు. నేడు రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. కమ్యూనిటీలే టార్గెట్, ఓటర్లకు దగ్గరయ్యేలా బీజేపీ ప్లాన్. ప్రత్యేకంగా ఇన్ఛార్జీల నియామకం, ఒక్కో ఇన్ఛార్జి 5,000 మందిని కలవాలని టార్గెట్. త్వరలో ఇతర అనుబంధ విభాగాలకు సైతం. బీజేపీ ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జీల నియామకం, పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ఇన్ఛార్జీలను సైతం. రైట్ గా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ వాయిదా మే 26 నుంచి జూన్ 16కు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యూపీఎస్సీ నిర్ణయం. ప్రేమించిందని కూతురు హత్య, గొంతుకు చీర బిగించి హతమార్చిన తల్లి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య. నకిలీ మహిళ ఎస్ఐ అరెస్టు. పెళ్లి చూపులకు యూనిఫామ్ తోనే వెళ్లిన యువతి, అబ్బాయి తరఫు వారు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడ్డదట. సిఏఏ అమలుపై స్టే ఇవ్వలేం స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. 237 పిటిషన్లపై విచారణ. ఇక ఖర్చులు తడిసి మోపెడు. తెలంగాణలో లోక్సభ పోలింగ్ ఇంకా 2 నెలల టైం. క్యాడర్ నేతలకు మర్యాదలు అనివార్యం. సమావేశాలు, ప్రచారానికి సైతం భారీగానే ఖర్చు. ఎంపీ అభ్యర్థులకు బిగ్ టాస్క్ ఉందట. భయపడుతున్నారు ఇప్పుడు. ఈ అమ్మాయి ఏంద్రా నాయన ఈ ఖర్చు అని. వాళ్ళు కూడా కార్యకర్తలు కూడా టికెట్ చూసుకుందాం అన్నట్టుగా ఉంటది అన్నట్టు. ఆయన ప్రత్యర్థి మీద గెలవాలి, వీళ్ళ మనసులు గెలవాలి. 2 రకాల గెలుపులు. కథ. ప్రతి క్షణాన్ని అణచివేత బాధితుల కోసం, ఆ ప్రజల మేలు కోరి ప్రతి నిమిషం దాకా పోరాడాలి. నాయకత్వం అంటే బిరుదులు, హోదాలు మరియు వ్యక్తులపై అధికారం కాదు, వ్యక్తులు మరియు అనాలోచనలోని. ఇది పెద్ద తత్వం ఉందే ఏదో అంటే సరే అర్థం కాకుండా రాసి. ఇక తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు, రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయి. మంచినీటి సరఫరా విషయంలో ఏ విధమైన ఆందోళన అవసరం లేదు. అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలి. అధికారులను ఆదేశించిన సిఎస్ శాంతికుమారి. పకడ్బందీగా 10 పరీక్షల నిర్వహణకు సూచనలు అంటూ ఒక వార్త. సిఎస్ శాంతికుమార్ గారు వచ్చిన తర్వాత ఏ పంచాయతీ లేదు. సోమేష్ కుమార్ పోతే ఇట్లా ఏది భూకంపం వచ్చి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. శాంతి కుమార్ మేడం అంతో ఇంతో జర పనిమంతురాలు, నిజాయితీగా పనిచేసేటువంటి ఓ మహిళ. తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ నియామకం. జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు. రాధాకృష్ణన్ కు తెలంగాణతో పాటు పుదుచ్చేరి అదనపు బాధ్యతలు కూడా అప్పగింత. దేశంలో 2026 నాటికి తొలి బుల్లెట్ రైలు రాబోతా ఉందట. భారత్ లో 508.17 కిలోమీటర్ల మేర బుల్లెట్ రైలు కారిడార్ నిర్మించబోతా ఉన్నారు. మహారాష్ట్రలోను బీఆర్ఎస్ కు షాక్. కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ రావు కదం రాజీనామా చేసినట్ట. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరిన మాణిక్ రావు కదం ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత నెలలుగా అధినాయకత్వం మౌనం వహించింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు షాక్. వెళ్ళిపోయిరా? ఏ మహారాష్ట్ర లేదు ఇక్కడ. ఇటు సిరివంచ గిరివంచ అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినాడు. ఎక్కడ బీఆర్ఎస్ రా నాయన. కేంద్ర నాయకత్వం నుంచి దిశానిర్దేశం లేకపోవడంతో నాయకత్వమే 20 పన్నది. కదులుతున్న డొంక. తెలంగాణ జెన్కో జేపీఏ నియామకాల్లో భారీ అక్రమాలట. పార్ట్ 3. టీఎస్ జెన్కోలో విజిలెన్స్ విచారణ షురు. ఆందోళనలో అనర్హులమైన అభ్యర్థులు. రికార్డులు పాత ఆఫీసులో ఉండడం వెనుక ఆంతర్యం ఏంటి అట. రికార్డులు మార్చే ప్రయత్నంలో బోగస్ గాలు ఉన్నారట. జాగ్రత్త. వాకాటి కరుణ మాయాజాలం. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన నాటి విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి. డిగ్రీ లెక్చరర్ల జోన్ల మార్పులో చేతివాటం. అంతర్రాష్ట్ర అధ్యాపకుల నుంచి ముడుపులు. ఏపీ నుంచి వచ్చిన 14 మంది లెక్చరర్లకు మొదటి మల్టీ జోన్ 1 కేటాయింపు. యూనియన్ లీడర్ల రంగప్రవేశంతో మల్టీ జోన్ 2కు కేటాయింపు. బదిలీలో గట్టిగానే డబ్బులు దండుకున్నట్టు ఆరోపణలు. ఆర్టీఐలో సమాచారం కోరగా వివరాలు బహిర్గతం చేయమని వెల్లడి. మాయ మాటలతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారన్న పౌర సమాచార శాఖ అధికారి రాజశేఖర్. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకొని సిఇసి కమిషన్ బి వెంకటేశం అంటూ. ఇప్పుడు నవీన్ మిట్టల్ ఫోటో ఎందుకు వేసారు? నవీన్ మిట్టల్ అప్పుడు విద్యాశాఖ కార్యదర్శి ఉన్నాడు. కొడుకుల కొట్లాట. నడిమిట్లో కోడలు. దాచిన సొమ్ము బయటికి తీస్తాం మైనంపల్లి రోహిత్. మల్లారెడ్డి జోలికి వస్తే మీ అంతు చూస్తాం భద్రారెడ్డి. నా కాలేజీలో నీ రౌడీయిజమేంది నెత్తి కోడలు. నెత్తికోకుంటున్న మల్లారెడ్డి నీ భర్తం పడతామంటున్న మైనంపల్లి. తొడలు కొట్టుకుంటున్న 2 నేతల కొడుకులు అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాడు. అయితే మల్లారెడ్డి గారికి ఏం అర్థమైతలేదు. ఇదో కోర్సు పెట్టి నడుస్తుందా యూనివర్సిటీలో అని చెప్పి. మల్లారెడ్డికి ఇక్కడ గేట్లన్నీ బంద్ అయిపోయినాయి. కాంగ్రెస్ లోకి వచ్చే పరిస్థితి లేదు.
ఇది ఆదాబ్ హైదరాబాద్. సరే, ఈనాడు పత్రిక చూద్దాం. కాంగ్రెస్ పంచతంత్రం, ఇంటింటికి గ్యారంటీ పేరుతో 5 న్యాయాలు 25 హామీలతో జాతీయ పార్టీ మేనిఫెస్టో సిద్ధం. అణగారిన వర్గాలు, యువత, మహిళలు, కార్మికులు, రైతులకు న్యాయం, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, రాజ్యాంగ సంస్థల స్వతంత్రత చట్టం, సిడబ్ల్యూసీ భేటీలో తుది రూపు ఇచ్చిరు. ఏ న్యాయంలో ఏముందనేది పూర్తిగా రాసుకొచ్చారు. ఇక రాష్ట్రంలో 6 సీట్లపై ఏకాభిప్రాయం. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలపై కసరత్తు కొలిక్కొచ్చింది. 11 రాష్ట్రాల్లో 80 మంది అభ్యర్థుల ఎంపికపై సీఈసీ చర్చ. పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, చెవెల్లా, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలపై కసరత్తు కొలిక్కొచ్చిందట. ఇంకా మిగతా స్థానాలపై రాలేదు. జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ బాధ్యతలు. నేడు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం ఉంది. రైట్గా, మురుగునీటితో కూరగాయల సాగు అడ్డుకోండి, అవి మార్కెట్లోకి రాకుండా చర్యలు చేపట్టాలి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమణలు తొలగించాలి. 13 చెరువుల పునరుద్ధరణపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. మురుగునీళ్లతోని కూరగాయలు పండిస్తావురట, అది అడ్డుకోవాలని హైకోర్టు చెప్తా ఉంది. గాలికి ఎగిరిపడిన బాలిక, చికిత్స పొంతు మృతి కొమ్మ విరగడంతో బాలుడి దుర్మరణం. మెదక్, సిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం. గాలికి ఎగిరిపడ్డదట. అవునంట పాపం. రామ్దేవ్ బాబా బాలకృష్ణలపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇద్దరు తమ ఎదుట హాజరు కావాలని ధర్మాసనం ఆదేశం. ఆడికి సుప్రీంకోర్టు వచ్చి ఆసనాలు ఎత్తాడు సార్. అంతర్జాతీయ డ్రగ్ డీలర్ ఓక్రా అరెస్టు. గోవా జైలు నుంచి నగరానికి తరలింపు. ఇక నేడే తొలి నోటిఫికేషన్. 102 లోక్సభ స్థానాల్లో నామినేషన్లకు శ్రీకారం. 22 రాష్ట్రాలు యూటీలో ప్రారంభం కానున్న ఎన్నికల ప్రక్రియ మొదటి విడతలోనే తమిళనాడు. ఇక నా అరెస్టు ప్రాథమిక హక్కుల హననమే, ఇది చట్టవిరుద్ధం, రద్దు చేయండి. మద్యం కేసులో ఎలాంటి సంబంధం లేకుండా ఇరికించేలా దర్యాప్తు. సుప్రీంకోర్టులో కవితమ్మ పిటిషన్. సాయి సంసారి లచ్చి దొంగ. ఏమేం రాసిందో మరి చూడాలి. ఈ కవితమ్మ పిటిషన్ గురించి ఉందా? 100 కోట్ల ఇందులో వార్త వస్తలేదంటేనే కవిత తప్పు చేసినట్లు అర్థం చేసుకోవాలి. ఇగో అమెరికాకు కేటీఆర్ కి ఆహ్వానం అట. కేటీఆర్ కి అమెరికా వర్సిటీ ఆహ్వానం. ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొనండి. మాజీ మంత్రికి నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ. వీళ్ళే పెడతారట తప్పని వీళ్ళే పెడతారు. ఈయన ఆహ్వానించినట్టుగా ఏం లేదు. ఇక నా చూడు కాదురా, ఈడ టైంకు ఈడ ఫోన్ ట్యాపింగ్ వస్తా ఉందిగా, ఇక జంపు మెల్లిగా అవతల పడుతుంది. వీళ్ళు ఉండరు. ఒక్కడు మెల్లిగా అమెరికాకి వెళ్ళిపోతాడు. కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్. మరో 2 రైతులు బలైపోయారట. 100 కోట్ల పంట నష్టం. సోమవారం వరకు 50,000 ఎకరాలు పలు పంటలు ధ్వంసం. ఎకరాకు 10,000 ఇవ్వండి అని చెప్పి అంటుడు. ఇప్పుడు మన పాకిస్తాన్ 12,000 కోట్లు ఉన్నాయిగా, జర అప్పి సర్కార్కు ఫస్ట్. 2 ఇండ్ల తర్వాత స్లాబ్ పై పడి మృతి అట. మెదక్ జిల్లా జాజి తండాలో విషాదం. ఎగిరిపోయిందంట పాప గాలికి. అంత గాలి వచ్చింది. గడ్చిరోలు ఎన్కౌంటర్. 4 నక్సల్ స్మృతి. ఆటో డ్రైవర్ ఆత్మహత్యనట. రేవంత్ పొంగులేటి బీజేపీతో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కమలం పార్టీ ఎత్తుగడలు. రేవంత్ నమ్మదగిన వ్యక్తి కాదని బీజేపీ అభిప్రాయం. పొంగులేటితో చేతులు కలిపేందుకే అధిక ప్రాధాన్యం. అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్లతో టచ్లోకి మంత్రి. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సీఎంగా అవకాశం. ఆగస్టులోగా ఆపరేషన్ తెలంగాణ పూర్తయ్యే ఛాన్స్ అట. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ టార్గెట్గా ఎమ్మెల్సీ కవిత అరెస్టు. కేజ్రీవాల్ అరెస్టుతో ముగియనున్న ఈడీ ఎపిసోడ్. నమస్తే తెలంగాణకు గాదే ఇన్న ఇంటర్వ్యూ ఇచ్చినట్టు. ఇది ఏందో గాదేనే ఇంటర్వ్యూ కానీ ఆయన ఫోటో కానీ వేసిండ్రు ఈ పేపర్లో. ప్రాథమిక హక్కుల హత్య, ఈడీ ఆరోపణలు నిరాధారమని కవిత అంటుంది. ఆమె ఫోటో వేస్తలేరు చూడు. ఆమ్ ఆద్మీ ఆమె ఫోటో వేస్తలేరు, ఇజ్జత్ పోతుందని. చీపురుగట్ట ఫోటో, చీపురుగట్ట. ఆమె ఏమన్నా ధర్నా చేస్తే మాత్రం ఇంత పెద్ద ఫోటో. ఓ చూసుకో. ఇక కథ ఎత్తిన అరెస్టు రాజకీయ కుట్ర అని వీళ్ళు అంటా ఉన్నారు. పాపం మీ దాకా రాలేదు ఇంకా. ఢిల్లీ మద్యం కేసును విచారిస్తున్న జడ్జి నాగ్పాల్ బదిలీ. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యదర్శిపై కాంగ్రెస్ దాడి. ఎస్ఆర్ఎస్పీ నీళ్లపై పోస్టు పెట్టినందుకు అధికార పార్టీ దౌర్జన్యమట. నల్ల జెండాలు పట్టుకొని పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గులాబీ శ్రేణుల నిరసనట. మీరు ఎన్ని చేసిర్రా నాయన? ఇంకా ఫస్ట్ గేట్ కానే గీ పంచాయతీ ఇంకా చాలా ఎత్తేది ఉందిగా. ప్రాణానికి పరీక్ష. జయనాథ్ మండలం గిమ్మ ప్రభుత్వ పాఠశాల మంగళవారం 10వ తరగతి హిందీ పరీక్ష రాస్తుండగా పైకప్పు కూలి విద్యార్థిని అక్షయ తలపైన పడ్డది. కారణం గత ప్రభుత్వమే. ప్రయోజనం 0. ఆంక్షల నడుమ గృహజ్యోతి అమలు. నిబంధనలతో సగం మంది దూరం అయ్యారని చెప్పి ఈమె కడుపులో ఉబ్బసము, ఆయాసము, అజీర్తి, అన్ని దురదలు ఒక్కటి కాదు ఈ పత్రికకి.